మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఈశ్వరుడు అన్ని సుఖములే ఇచ్చాడు అనుకోండి, చాలా బాగుంది. అసలు మనం ఏమైనా పాపం చేస్తే, మనం ఏమైనా తప్పు చేస్తే మనకి శిక్షోటు ఉంటుందని అసలు ఎప్పుడు తెలిసి వస్తుంది నాకు చెప్పండి. ఈశ్వరుడు కరుణామయుడు, దయాళువు, ఎవరినీ ఏమీ చేయడు, బాధ పెట్టడు. మీ పాపాలన్నీ ఆయన పుచ్చేసుకుంటాడు. అందుకని మీకేం బెంగలేదు. మీరు ఏ పాపమైనా చేసేసేయండి. ఈశ్వరుడు మిమ్మల్ని రక్షించడం తప్ప ఆయన మిమ్మల్ని ఏ శిక్ష వెయ్యడు అని నేను మీకు చెప్పాను అనుకోండి, ప్రబోధం. అది మీకేమైనా పనికొస్తుందా? మీ ప్రవర్తన మీద నాకు చెప్పండి. మీ మార్పుకి అది కారణం ఏమైనా అవుతుందా? ఒక్కనాటికి అవ్వదు. ఇంకెందుకండి, వాడు ఏ తప్పు చేసినా వాళ్ళ నాన్నగారు చూసుకుంటారులే అన్నట్టు ఉంటుంది. కాదయా, నువ్వేం చేస్తున్నావో రాసుకుంటూ ఉంటాడు, శిక్ష వేస్తాడన్నాను అనుకోండి. ఇప్పుడు మీకో కష్టం వస్తే మీకో పరాకు వస్తుంది. ఓ తప్పు చేశాను, కష్టం వచ్చింది. ఇప్పుడు ఈ కష్టం ఇంత బాధగా ఉంటే తప్పు ఎందుకు చేయడం? కాబట్టి మనం ఇక చెయ్యొద్దు తప్పులు, అసలు మనం వాటి జోలికి వెళ్ళద్దు. మనం మంచిగా ఉందాం, ఈశ్వరుడు మన పట్ల కారుణ్యమూర్తి అవుతాడు. మీ నడవడి దిద్దడానికి ఉగ్రహ నామం కారణమవుతుంది. కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి దగ్గరికి ఒకానొకప్పుడు విదేశాల నుంచి ఒక జంట వచ్చి, మేము మీ పాదుకలకు పూజ చేస్తాం, పాదుకా పూజ చేస్తామన్నారు. అంటే ఆయన అన్నారు, మీరు ఆకాశమంతెత్తు బంగారు కాసులు పోసినా నా పాదుకలు ముట్టుకోవడానికి, నా పాదుకలకు పూజ చేయడానికి అంగీకరించను. ఎందువలన? మీరు ఈ దేశంలో పుట్టి ఇక్కడి నుంచి ఇంకో దేశానికి వెళ్ళిపోయారు. మీకు వైదిక కర్మాచరణము చేసే అధికారం పోయింది. పోయిన కారణం చేత మళ్లీ ఉపనయనం చేసుకుంటే తప్ప నా పాదుకలు ముట్టుకునేటటువంటి అధికారం లేదు. కాబట్టి నేను ఇవ్వలేను. మీరు నా పాదుకా పూజ చేయడం కుదరదు. వాళ్ళు ఏడిచేశారండి. యథార్థంగా వాళ్ళు ఏడిచారు. మేము ఈ దేశం వచ్చిందే మీ పాదుకా పూజ చేయడానికి. అటువంటప్పుడు ఇంకా మీ పాదుకా పూజ చేయకుండా మేమేం వెళ్ళిపోతాం? అంటే మీరు వెళ్ళారా వెళ్ళలేదా అన్నది కాదు, మీరు వెళ్ళొచ్చు, కానీ ఈశ్వరుడు దాని ఫలితంగా వీడి దోషంగా వేస్తాడు. అంటే వైదికమైన సంపత్తి నశించిపోతుంది. కాబట్టి ఇప్పుడు పరమాచార్య స్వామి అన్నారు, ఒక పని చేయండి, మీరు చెయ్యకండి, ఇంత ఏడుస్తున్నారుగా, మీ పిల్ల ఇక్కడ పుట్టి విదేశాలు వెళ్ళలేదు. మీ పిల్ల, మీరు ఇద్దరూ అక్కడ ఉండగా మీకు పిల్ల పుట్టింది. మీరు ఆ పిల్లని తీసుకుని భారతదేశం వచ్చారు. దాని చేతిలో ఏముంది పాపం? అది కడుపులో ఉండగా మీరు వెళ్ళిపోయారు, అది అక్కడ పుట్టింది. ఇప్పుడు అది స్వదేశానికి తిరిగి వచ్చింది తప్ప స్వదేశం నుంచి విదేశానికి వెళ్ళలేదు అది. కాబట్టి దానికి ఉంది కర్మాచరణకి యోగ్యత. కాబట్టి అది దాని చిన్ని చిన్ని చేతులతో అది వేస్తుంది పాదుకలకి పూలు. మీరు మాత్రం నా పాదుకలకి వేయకండి, మీ పిల్ల చెయ్యి మీరు పట్టుకోండి అంతే అన్నారు. చూడండి ధర్మం అంటే ఎలా ఉంటుందో. అందుకే పరమాచార్య స్వామి ధర్మాకృతి అయ్యారు. అందుకే అప్పటి నుంచి ఇప్పటికీ సముద్రం దాటి వెళ్ళడానికి పెద్దలు అంగీకరించారు. అందుకే ఇది కారణం. కాబట్టి జంబూ ద్వీపే ఆయన ఒక నిర్ణయం చేశాడు. ఇక్కడ పుట్టాలి అంటే దానికి ఒక అదృష్టం ఉండాలి గత జన్మలలో. ఇక్కడ పుట్టి సనాతన ధర్మంలో ఉండగలగాలి అంటే దానికో కొంత అదృష్టం ఉండాలి. ఉండి నమ్మకం ఒకటి కలగాలి అంటే దానికో కొంత పుణ్యం ఉండాలి. కలిగినది యథార్థంగా ఆచరణ యందు చూపించాలి అంటే దానికి మెండు విశ్వాసం ఉండాలి. దేనికన్నా నాకు ఇదే గొప్ప అన్న విశ్వాసం నీకు ఉండాలి. ఉంటే నువ్వు ఇక్కడ పుట్టి, ఇందులో పుట్టి ఇటువంటి ఆచరణ చేయగలుగుతున్నందుకు నీకింతకన్నా ఈశ్వరుడు ఇంకొక అవకాశం ఇవ్వక్కర్లేదు. చాలు, నా జన్మ పండిపోయింది అనుకుంటావు. ఇది పరిపాలన. ఆయన దీన్ని అడ్డు పెట్టి ఏం చెప్పాడో తెలుసా అండి? ఇలా ఈ మండలంలో పుట్టినటువంటి వాళ్ళకి నేను ఒక గొప్ప అవకాశాన్ని కల్పిస్తున్నాను. అది ఇక్కడ పుట్టడం అంటే మీ చేతిలో లేదు, ఈశ్వర కృపచేత పుడతారు. ఇప్పుడు ఇక్కడ చేసేటటువంటి పాపకర్మ వలన, పుణ్యకర్మ వలన ఫలితమును అనుభవిస్తారు. పుణ్యకర్మాచరణం చేశాడా పైలోకాలకి పెడతాడు, పాపకర్మాచరణం చేశాడా కింది లోకాలకు వెళ్ళిపోతాడు. పాపము పుణ్యము రెండూ లేవు.
మెల్లిగా వయసు పెరుగుతున్న కొద్దీ సమస్త భావములను ఈశ్వరుని యందు నిక్షేపించేశాడు. ఆయన వినా వేరొక మాట ఆయనకి లేదు ఆయన జీవితంలో. ఆయన యందే మిగిలిపోయాడు, ఆయన యందే చేరిపోయాడు. ఇప్పుడు ఆయనకి పునర్జన్మ లేదు. కాబట్టి ఇప్పుడు ఈ భూమి మీద నుంచి ఆయన ఇక్కడ పుట్టిన వాళ్ళకి ఆయన ఇచ్చేటటువంటి శక్తి ఏమిటో తెలుసా అండి? ప్రభుత్వాన్ని నడిపించేవాడిగా. మీరేం చేస్తూ ఉంటారు ఇక్కడ చూస్తుంటాడు. అంటే మీరు ఆలోచించండి, జీవయాత్రలో ఎన్ని కోట్ల 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 జన్మల తర్వాత బహుశా మీరు ఇక్కడ ఇలా జన్మించే అవకాశం కలిగి ఉంటుంది. ఇటువంటి అవకాశం పొందడం ఒక ఎత్తు, పొందిన అవకాశం యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని దాన్ని నిలబెట్టుకోగలిగినటువంటి సత్తా కలిగి ఉండడం ఒక ఎత్తు. ఈశ్వరుడు నోరిచ్చాడు, నువ్వు రామనామం చెప్పద్దు. ఈశ్వరుడు వైదిక కర్మాచరణం చేసే అధికారం ఇచ్చాడు, ఎలా చేయమన్నాడో అలా నువ్వు చెయ్యొద్దు. అలా నువ్వు చెయ్యగలిగితే ఆనాడు నువ్వు ఈశ్వరుడి కృపకి పాత్రుడు అవుతావు. అలా నువ్వు పాత్రుడు అవుతున్నావు అన్న విషయాన్ని లెక్క కట్టుకునేటప్పుడు నీకేం ఖాతా పుస్తకాలు తీసుకొచ్చి చూపించరు. ఇదిగోనండి అని రోజు పట్టుకొచ్చి నీకెవరు చూపించరు. మరి ఎవరు రాస్తుంటారు ఈ జీవుల ఖాతాలన్నీ? ఆయనే అంతర్యామిగా ఇక్కడే ఉండి సమస్తాన్ని ఆయన రాసుకుంటూ ఉంటాడు. సమస్తం ఆయనకి తెలుసు. నువ్వు మనసుతో ఏం చేస్తున్నావో, మనసుతో ఏం ఆలోచిస్తున్నావో ప్రతి విషయాన్ని ఆయన పసిగట్టగలడు. పసిగట్టి వ్రాసుకుంటాడు. అది ప్రభుత్వము, ఈశత్వము, అధికారము అన్న మాటకి అర్థం అక్కడ వస్తుంది. అందుకని ఆయన ఏమవుతాడంటే అనేకమైన పేర్లతో ఈ భూమండలం మీద వ్యవహరింపబడుతుంటాడు పరమశివుడు. అందుకే రుద్రం అష్టమానువాకం జీవం దానికి. నమ సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమ శంగాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంత్రే చ హనీయసే చ నమో వృక్షేభ్యో అంటూ ఉగ్రాయ చ భీమాయ చ అని రెండు పేర్లతో పిలుస్తుంది. ఉగ్రంగా ఉన్నాడు అంటే మీకేమిటి దాని అర్థం? చాలా కోపంగా ఉన్నాడు అని, అంతే. మీరు అందులో ఏమీ దాన్ని పెద్ద సమర్థించేసే ప్రయత్నం ఏమీ చెయ్యక్కర్లేదు. వేదం అలా చెప్పింది. నమ ఉగ్రాయచ, ఆయన కోపంగా ఉన్నవాడే. భీమాయచ, ఆయన భయం కలిగించేటట్టుగా ఉన్నాడు. భీమాయచ అంటే నమ ఉగ్రాయచ భీమాయచ, ఆయన భయాన్ని కల్పిస్తూ ఉంటాడు. ఆయన ఎందుకు అలా ఉండడం? మరి అలా ఉండవలసిన అవసరం ఆయనకి ఏమిటి అంటే పాపం చేసిన వాళ్ళకి భయపెట్టడానికండి. నేనంటాను, మీతో ఒక మాట చెప్తాను. సదాశివ అని ఒక నామం ఉందా? సదాశివుడు అంటుంటాం. మీకు ఆ సదాశివ అన్న నామం ఈశ్వర సంబంధంగా ఇంకా ఏ పేర్లకి ముందు సదా విశేషణం వెయ్యరు. సదా బ్రహ్మ, సదా విష్ణువు అలా ఉండవు. మహాశివుడు ఉండడు, మహావిష్ణువు ఉంటారు. మహాదేవుడుగా శివుడు ఉంటాడు. అసలు ఆ చమత్కారం ఆ పిలవడంలో ఉంటుంది. మహాదేవుడుగా ఉన్న శివుడు పరమశివుడు. పరమ అంటే ఎప్పుడూ శాంతం, ఎప్పుడూ కళ్యాణం, ఎప్పుడూ మంగళం. ఇటువంటి ఆయన సదాశివుడే. సదా అంటే ఎల్లప్పుడూ. ఒకప్పుడు శివుడిగా ఉండి ఒకప్పుడు ఉగ్రమూర్తిగా, భీమమూర్తిగా ఉండేవాడు కాడాయన. ఆయన ఎప్పుడూ సదాశివుడే. మరప్పుడు ఉగ్ర అన్న నామం, భీమా అన్న నామం ఎలా వచ్చాయి? మరి ఉగ్ర అంటే కోపంగా ఉండడం అన్నాం కదండి. మరి సదాశివ అంటున్నాం పక్కన. మరి సదాశివుడికి కోపం ఎప్పుడు వచ్చింది? ఆయన మహాశాంతమూర్తి అండి. ఆయనకి ఉగ్రుడు అనో పేరుందండి అన్నాను అనుకోండి, ఎలా పొంతన కుదురుతుందండి రెండింటికి? ఆయన ఎప్పుడూ శాంతమూర్తి, ఆయనకి అసలు కోపమే రాదు. అమ్మో, ఆయనకి కోపం వచ్చినప్పుడు చూడాలి ఆయన్ని. ఒకప్పుడు వచ్చినప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా అండి? అసలు చూడలేమైందన్నారు. ఇప్పుడు ఏది నిజం? ఆయన ఎప్పుడూ శాంతమూర్తా, అప్పుడప్పుడు కోపం వస్తూ ఉంటుందా? అప్పుడప్పుడు కోపం వచ్చి అప్పుడప్పుడు శాంతంగా ఉండడం, అప్పుడప్పుడు ఒక చోట ఉపద్రవం సృష్టించి ఒక చోట ప్రశాంతంగా ఉండడం ఉంటూ ఉంటుంది లోకంలో. ఎందుకనంటే ఈ భూమండలం మీదే ఒక చోట భూకంపం వస్తుంది,
ఒక చోట వేలపట్టున వర్షాలు పడి అందరూ పండగ చేసుకుని సంతోషంగా ఉంటారు. అది ఉంటుంది. అప్పుడు ఒక చోట ప్రకంపన వచ్చింది, ఒక చోట ప్రశాంతంగా ఉంది తప్ప అంతటా ప్రశాంతంగా మాత్రం లేదు కదా. సదా శివుడు అంటే ఎప్పుడూ మంగళంగా ఉన్నవాడు, ఎప్పుడూ ప్రశాంతంగా ఉన్నవాడు. మరి ఎప్పుడూ మంగళంగా ఉన్నవాడు, ఎప్పుడూ ప్రశాంతంగా ఉన్నవాడు సదాశివుడు ఎప్పుడయ్యాడు? సదాశివుడు ఉగ్రుడు ఎప్పుడయ్యాడు? కాదు. అసలు మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా అండి? ఒక్క సదాశివానామానికి మాత్రం వేదం ఏం చేసిందంటే దాని చివరికి తీసుకెళ్లి ఓం కలిపింది. అన్న నాదం కలుస్తుంది. మనకంటే ఇప్పుడు అన్ని పిచ్చి పిచ్చి పేర్లు, ఆంధ్రదేశం అలా తయారైపోయింది అనుకోండి. ఇప్పటికీ ద్రవిడ దేశంలో సదాశివం అన్న పేరు చాలా ఎక్కువ పెట్టుకుంటారు. సదాశివం అన్న పేరు మీకు చాలా ఎక్కువగా కనపడుతుంది. అది సదాశివ అని వదలరు. సదాశివం, సదాశివోం ప్రణవాన్ని కలిపింది వేదం. ఎక్కడ కలిపింది? ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదాశివోం అది. అస్తు సదాశివ అని వదిలిపెట్టలేదు. అస్తు సదాశివోం, సదాశివ ఓం అది. ఏమిటది? అలా ఎందుకు సదాశివ దగ్గరే ఎందుకు అనాలి? ఓం నిర్గుణ స్వరూపం. అకార ఉకార మకారముల చేత నిర్గుణ నిరంజన నిత్య శుద్ధ బుద్ధ సచ్చిదానంద పరబ్రహ్మశక్తి ఆవిష్కరణని సూచించేటటువంటి స్థితి ఓంకారము చూపిస్తుంది, ప్రణవం. అందుకే చిన్నపిల్లల్ని ప్రణవం ఎక్కువ పలికించకండి అని చెప్తారు పెద్దవాళ్ళు. ఎందుకని అంటే మళ్ళీ దాని వ్యవహారం వేరనుకోండి, ఇప్పుడు దాంట్లోకి ఎందుకు. కానీ ఆ ఓంకారం అది నిర్గుణ స్వరూపం. నిర్గుణ స్వరూపమైనటువంటి ఓంకారము తర్జుమా అయిపోతే మూర్తిగా వస్తుంటుంది ఒక్కొక్కసారి. అందుకే రామచంద్రమూర్తికి రామ సీతారామ లక్ష్మణ హనుమలే ఉంటారు. అకార ఉకార మకార నాదము నలుగురు అకార ఉకార మకార అన్న నాదము కలిస్తే ఆ ఓం సీతారామ లక్ష్మణ హనుమలుగా చిత్రపటం ఉంటుంది. ఇక భరత శత్రుఘ్నులు వాళ్ళు ఇంక ఉండాలని ఏం లేదు, ఇంకా వాళ్ళ నలుగురితోటే ఉంటుంది పట్టాభిషేకం. అలా సదాశివ ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేవాడు ఓం నిర్గుణుడు. నిర్గుణుడు శాంతమూర్తి అంటే మళ్ళీ గుణం రాలా? ఎలా కుదురుతుంది? అందుకే అసలు ఈ తలకాయ ఎక్కడుంది మాకు చెప్పండి అని అడిగారు. ఎవ్వరికీ లేని రీతిలో పైకుందన్నారు. అందుకే సద్యోజాత ముఖం పశ్చిమాన్ని చూస్తుంది, అఘోర ముఖం దక్షిణాన్ని చూస్తుంది, తత్పురుష ముఖం తూర్పుని చూస్తుంది, వామదేవ ముఖం ఉత్తరాన్ని చూస్తుంది, ఈశాన ముఖం పైకి ఉంటుంది. ఈ పైకి ఉన్న ముఖం ఏం చేస్తుంటుందంటే అనుగ్రహాన్ని ఇస్తుంది. అనుగ్రహము అంటే మాయని తీసివేయుట. మాయా అన్న పొరని చిదిపేస్తుంది. చిదిపేస్తే యథార్థ స్వరూప భాష కలుగుతుంది. అందుకే మన వాళ్ళు మాయని అవనిక అంటారు. అవనిక అంటే తెర. అది అందులో కలిసిపోయింది అన్నదానికి ముందు తెర పట్టారు అంటే అది ఇంకా దీనిది కాదు అని గుర్తు. మీరు చూడండి, పెళ్లిలో తెర పడతారు. తెర పట్టినంత సేపు ఆడపిల్ల తల్లిదండ్రుల దగ్గరే ఉంటుంది. కన్యాదానం చేసేసి తెర దింపేశారు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఒక పీట మీదకి వచ్చేస్తారు. ఇంకా క్షణం నుంచి ఆయన ఆవిడిది, వాళ్ళిద్దరు ఒక పీట మీదకి వస్తారు. తల్లిదండ్రులు ఏమవుతారు? కాసేపు పక్కన కూర్చొని చేయించి వాళ్ళు లేచిపోతారు. ఇంకా వాళ్ళిద్దరూ బ్రహ్మముడి వేసుకుని వాళ్ళే హోమం అవి మొదలు పెట్టేస్తారు. అంటే అప్పటి వరకు ఇద్దరేమో, ఇక ఆ తర్వాత వాళ్ళిద్దరు కారు ఒకరే. కాబట్టి ఎప్పుడూ వాళ్ళ మధ్యలోకి వెళ్ళవద్దు. తెర పట్టి తెర దించేస్తుంటారు ఒకటైపోయేటటువంటి స్థితిలో. అది ఆ మాయా అన్న అవనికని ఆయన ఎత్తాడనుకోండి, తిరోధానమూర్తి అంటారు. ఆ మాయని తీసేస్తాడు. అనుగ్రహమూర్తి. ఆ అనుగ్రహమూర్తి అయితే సదాశివోం నిర్గుణ నిరంజనమైనటువంటి పరబ్రహ్మమునందు ఐక్యం చేసేస్తాడు. అలా కలపగలిగినటువంటి స్థితి మోక్షప్రదాత.
అప్పుడు మోక్షం ఇచ్చాడు అని గుర్తు. అది ఊర్ధ్వముఖమై ఉంటుంది. ఇప్పుడు ఆ ముఖానికి సదాశివుడు అని పేరు. అందుకని సదాశివోం. ఆయన ఎవరు? ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం. ఆయన ఒకరికి ఇద్దరికి కొంతమందికి కాదు, ఈశ్వర సర్వభూతానాం, సమస్త భూతములకు అంటే సమస్త ప్రాణులకు ఆయనే ప్రభువు. సర్వ విద్యానాం, ఈ లోకంలో ఎన్ని విద్యలు ఉన్నాయని నువ్వు అనుకుంటున్నావో అన్ని విద్యలకు ఆయనే అధిపతి. సమస్త శబ్దములకు ఆయన ఢమరుకే కారణం. సమస్త నృత్యములకు, సమస్త నాట్యములకు ఆయనే కారణం. అన్ని ధ్వనులకు ఆయనే కారణం. అన్ని శబ్దములకు ఆయనే కారణం. ధ్వని అంటే అర్థం లేనిది, శబ్దము అంటే అర్థం ఉన్నది. కాబట్టి ఇన్ని ఎక్కడి నుంచి వచ్చాయి? ఆయనలోంచే వచ్చాయి. కాబట్టి ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి. ఈ సృష్టి మరి బ్రహ్మగారు కదా చేశారు. సృష్టి చెయ్యమని బ్రహ్మని సృష్టి చేసింది ఆయనే. ఇది ప్రభుత్వం అన్న మాటకు అర్థం. త్రిలోకాధిపతి అన్న మాటకి మీరు ఎట్నుంచి తీసుకుంటే వస్తుందో దాన్ని తేలిగ్గా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు బ్రహ్మను ఎవరు సృష్టించారు? ఆయనే. అందుకే ఆయన గౌరవం ఇస్తారు. ఇంత సృష్టి ఆయన వలన జరిగింది కాబట్టి ఆయన తలకాయ పడిపోతుంది కాలంలో ఒకప్పుడు. అయ్యయ్యో పాపం ఆయన తలకాయ కూడా అలా శ్మశానంలో పడిపోవలసిందే, నక్కలు కొరకవలసిందే కాదు. కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే దాన్ని తీసి ఒక తడపకి గుచ్చి మెళ్ళో వేసుకుంటాడు. ఇప్పుడు ఆ మెళ్ళో వేసుకుంటే ఏమైంది? ఒక పుర్రె. శివుడి మెళ్ళో ఎన్ని పుర్రెలు ఉన్నాయి లెక్క పెట్టడానికి వీల్లేదు. ఆవలి అంటే వరుస. బ్రహ్మమస్తకావలిని బద్ధతే నమః శివాయ అని స్తోత్రం చేస్తారు శంకర భగవత్పాదులు. బ్రహ్మల తలలు పుర్రెలు ఎన్నో మాలలు ఆయన తలలో ఉన్నాయి, ఆయన మెడలో ఉన్నాయి. అంటే ఎంతమంది బ్రహ్మలో వచ్చారు, ఎంతమంది బ్రహ్మలో వెళ్ళిపోయారు. ఆయన మాత్రం అలాగే ఉన్నాడు. ఆయన శాశ్వతుడు, నిరంజనుడు, నిత్యుడు. ఆయన సృష్టి చేయిస్తూ ఉంటాడు, నిలబెడతాడు, లయం చేసుకుంటాడు. ఇది ఎలా ఉంటుందో తెలుసా అండి? ఈ సృష్టి స్థితి లయ అన్నది చెప్పినప్పుడు నేను మీతో ఒక మాట చెప్తే మీరు చాలా తొందరగా బాగా పట్టుకోగలుగుతారు. తాను కదలక కదిలేదాన్ని పుట్టించి కదులుతున్న దాన్ని తనలో కలుపుకుంటాడు. ఇన్ని చేస్తున్నవాడు కదలకుండా ఉంటాడు. అదే క్షితిమూర్తయే నమః, ఓం శర్వాయ క్షితిమూర్తయే నమః. అందుకే మీకు శివారాధన యందు ఒక గొప్పతనం ఉంది. ఏమిటో తెలుసా అండి? మీరు శివపూజ అంతా చేసేయాలి. మీకు సమయం లేదేదో అంటే ప్రతిరోజు అలా చేయమని కాదు నా ఉద్దేశ్యం. కానీ సమయం లేకపోతే ఏం చేసేయాలో తెలుసా? ఓం భవాయ దేవాయ నమః, ఓం శర్వాయ దేవాయ నమః, ఓం ఈశానాయ దేవాయ నమః, ఓం పశుపతయే దేవాయ నమః, ఓం రుద్రాయ దేవాయ నమః, ఓం ఉగ్రాయ దేవాయ నమః, ఓం భీమాయ దేవాయ నమః, ఓం మహతే దేవాయ నమః. అయిపోయిందంతే. మరి అమ్మవారికండి మీకు కొత్తగా నామాలక్కర్లేదు. ఓం భవస్య దేవస్య పత్నై నమః, సర్వస్య దేవస్య పత్నై నమః, ఈశానస్య దేవస్య పత్నై నమః, పశుపతే దేవస్య పత్నై నమః. మరి వాళ్ళ పిల్లలకండి ఓం భవస్య దేవస్య పుత్రాయ నమః, ఓం సర్వస్య దేవస్య పుత్రాయ నమః. అంతే, అయిపోయిందంతే పూజ. శివ కుటుంబానికి ఆ 8 నామాలు వచ్చి మీరు పూజ పట్టుకుంటే అయిపోతుంది. శంకర భగవత్పాదులకి శంకర జయంతి నాడు పూజ చేస్తే 108 నామాలు కదండి. మరి 109, 112 ఉండవుగా, 108. గురువు గారికి కట్నం ఇస్తే 116. అంటే కట్నాలు పుచ్చుకుంటారు గురువు గారులు అన్న ఉద్దేశ్యం కాదు. శంకర భగవత్పాదులు కట్నం పుచ్చుకుంటారా? కాదు, మర్యాద పురస్సరంగా ఇచ్చేది 116. మరి గురువు గారి నామాలు కదా, గురు పూజ నాడు 108తో ఎలా పూర్తి చేస్తారు? 116 ఎలా చేస్తారు? శివుడు 8 నామాలు అక్కడ కలుపుతారు. అందుకే ఆ 108 చెప్పి 8 కలిపి 116 నామాలతో శంకర జయంతి నాడు శంకరాచార్య స్వామి వారికి పూజ చేస్తాడు. అటువంటి శివుడు పృథివీ రూపంలో ఉంటాడు. ఆయన భగ్గః అంటారు అలా ఉన్నప్పుడు. ఆయన అలా ఉండి, అది పరిపాలన అన్న మాటలోంచి మీకు నేను చెప్తున్నది. త్రిలోకేశః. ఇప్పుడు త్రిలోకేశలోంచి భర్గః, శర్వః, ఈశానః ఇవన్నీ నడిచిపోతున్నాయని మీరు గమనించవలసి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ భూమి రూపంలో ఆయన ఉన్నాడు. మీరు ఏ రూపంలో తీసుకోండి ఆయన అలాగే చేస్తాడు. సృష్టి స్థితి లయాలు, అది ఆయన ప్రభుత్వం. ఒక విత్తనం చెట్టుగా పైకొచ్చింది. ఎక్కడ విత్తనం చెట్టు అవ్వాలి? భూమిలోనే అవ్వాలి.
ఇప్పుడు అది భూమిలోంచి పైకొచ్చింది. పైకొచ్చిన చెట్టు కదులుతోంది, కాయలు కాస్తోంది, పళ్ళు పండుతోంది, చిగుర్లు వేస్తోంది, ఎండుతోంది, మళ్ళీ చిగుర్లు వేస్తోంది. ఇన్ని మార్పులు వచ్చాయి. ఆఖరికి ఆ చెట్టు పడిపోయి కలిసిపోయింది. ఎందులో కలిసిపోవాలి? భూమిలోనే కలిసిపోవాలి. ఏ భూమిలోంచి పుట్టి ఏ భూమి మీద పెరిగి ఏ భూమి మీద తిరిగి ఏ భూమిలో కలిసిపోయిందో ఆ భూమి కదిలిందా? కదలదు. తాను కదలక కదలికలకన్నింటికీ తాను అలవాలమవుతుంది. అలా సృష్టి స్థితి లయలు మూడు చేస్తుంటుంది భూమి. భూమి వరకు ఎందుకండి, ఇది కూడా అంతేగా. యథార్థమునకు ఇందులోంచే వచ్చింది. అమ్మ కడుపు అంటే పృథివీ, అందులో ఉంది, అందులోంచి వచ్చింది, దాని మీదే ఉంది, దాన్నే తింది, మట్టి వికారాన్నే తింటుంది. యాపిల్ పండు తిందంటే యాపిల్ పండు ఎక్కడి నుంచి వస్తుంది? గోధుమ రొట్టె తింది రాత్రి అంటే ఎక్కడి నుంచి వస్తుంది? అన్నం తిన్నాడంటే ఎక్కడి నుంచి వచ్చింది? భూమిలోంచే వచ్చింది. అదే శర్వాణి అంటారు. శర్వాణి చాలా గొప్ప నామం. భూ సంబంధమైన సమస్త ఐశ్వర్యమునకు ఆవిడ కారణం. శర్వ, అప్పుడు ఆయన ఐశ్వర్యకారకుడు. ఆమె సమస్త ఐశ్వర్యాన్ని ఇస్తున్నాడు. అప్పుడు ఆయన కదిలాడు 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 పడిపోయాడు. ఇప్పుడు ఎక్కడికి కలిసిపోవాలి? ఇందులోనే కలిసిపోవాలి. ఇప్పుడు ఆయన సృష్టి స్థితి లయ మూడు చేస్తున్నాడా చేయట్లేదా? ప్రభుత్వం నడుస్తుండడం అంటే అది. మళ్ళీ సృష్టి స్థితి లయ చేసేటప్పుడు ఏదో ఆయన చిత్తం వచ్చినట్టు 300 తొండలు చేయి, ఓ 400 బల్లులు చేయి, ఓ 500 పందులు చేయి అంటున్నాడా? ఏ పుర్రె పంది అవ్వాలో పంది పుర్రె కుక్క అవ్వాలో కుక్క పుర్రె ఆవవ్వాలో ఆవు పుర్రె బ్రాహ్మణుడు అవ్వాలో బ్రాహ్మణుడి పుర్రె మళ్ళీ కిందకి వెళ్ళిపోవాలో లేకపోతే ఈశ్వరుల్లో కలవాలో దేవత అవ్వాలో చేసిన పాపపుణ్యములను బట్టి విచారణ చేసి గమనించి జీవుడి యొక్క పాపపుణ్యములను లెక్కలు వ్రాసి నిర్ణయం చేస్తున్నాడా? ఎన్ని లెక్కలు, ఎన్ని కోట్ల జీవులు ఇవి ఎన్ని రాస్తున్నాడో, ఎప్పుడు రాస్తున్నాడో, ఎక్కడ రాస్తున్నాడో నీకు నాకు తెలియదు, రాస్తున్నాడు అంతే. ఇన్ని నిర్వహించగలిగిన సమర్థత ఉన్నవాడు సర్వజ్ఞుడై ఉన్నాడు. సర్వజ్ఞ. ఆయనకి తెలియనిదంటూ ఏం లేదు. ఆయన ఈశాన సర్వభూతానాం ఈశ్వర సర్వభూతానాం. అందుకే మన వాళ్ళు మూడవ కంటికి తెలియకుండా చెయ్యండి అనాలి. మూడవ కంటి వాడికి తెలియకుండా చేయండి అంటారు. అంతకన్నా పిచ్చి మాట ఇంకోట్లేదు. అప్పుడు ఎవరికి చెప్పారో వాడు ఏమనాలంటే అది కుదరదులేవా అనాలి. మూడో కంటి వాడికి తెలియకుండా నువ్వేం చేస్తావు? మూడో కంటి వాడు నీలో అంతర్యామి, వాడు నువ్వు వాడికి తెలియకుండా ఎలా చేయగలవు? మూడవ కంటికి తెలియకుండా అంటే నీ 2 కన్నులు తప్ప ఇంకొక 2 కన్నులలోని ఒక కన్ను కూడా చూడకుండా, అది రహస్యం అని. మూడో కంటి వానికి తెలియకుండా చేయండి అంటుంటారు. త్రయంబక, 3 కన్నులు ఉన్నవాడు, వాడికి తెలియకుండా ఏమీ అవ్వదు. సూర్యచంద్ర అగ్నిహోత్రాలు, రాత్రి అయితే చంద్రుడిగా చూస్తాడు, పగలైతే సూర్యుడిగా చూస్తాడు, నీ ఒంట్లో వేడిగా చూస్తాడు. ఇంకా నువ్వు ఆయనకి తెలియకుండా చేసేదే ఉంది. అందుకే భక్తి అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? ఈశ్వర నీ సమక్షంలోనే నిన్న తప్పు చేశాను అని అనగలగడమే భక్తి. తప్పులన్నీ చేసేసి సమర్థించుకోవడం భక్తి కాదు, తప్పు చేసి తప్పొప్పుకోవడం భక్తి. ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి నిజమే తెలియకపోవడం ఏంటి, నువ్వు చూడకపోవడం ఏంటి, నీ కళ్ళ ముందు చేశానా తప్పు, నేను మన్నింపబడేదను కాక, నేను క్షమింపబడేదను కాక, ఇంకొక మారు నేను అలా చేయకుండా నన్ను అనుగ్రహించు. ఇలాంటివి ఎన్నో తెలుసా నేను చెప్పవలసి వస్తే. నీ పూజకి 108 నామాలే చెప్తున్నాను, 1000 నామాలు చెప్తున్నాను. అసలు నేను నిజంగా ఒక్క 24 గంటల్లో చేసిన తప్పులు చెప్పవలసి వస్తే ఓ రోజు మళ్ళీ దానికే సరిపోతుంది. అందుకని అజ్ఞానినామయా దోషాన్ అశేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణి. నిజాయితీగా ఇది చెప్పినవాడు ఎవడో వాడు భక్తుడు. నోటితో పాడినవాడు, నోటితో చెప్పినవాడు భక్తుడు ఎందుకు అవుతాడు? తత్వం తెలుసుకు చెప్పినవాడు భక్తుడు అవుతాడు. కాబట్టి ఆయన ప్రభుత్వాన్ని నడిపిస్తుంటాడు. ఈ ప్రభుత్వాన్ని నడిపించడంలో ఆయన గమ్మత్తు ఎక్కడుంటుందో తెలుసా అండి? ఈ భూమికి మోయగలిగిన శక్తిగా ఆయన ఆవహించి ఉంటాడు. ఏది మోస్తోందండి సమస్తాన్ని? భూమే మోస్తోంది. ప్రతి దానికి ఒక పరిమితి ఉంటుంది, ఇంతకన్నా మొయ్యలేదు. క్యారీయింగ్ కెపాసిటీ అంటాం. ఓ లిఫ్ట్ క్యారీయింగ్ కెపాసిటీ, కార్ క్యారీయింగ్ కెపాసిటీ. భూమికి మీరు నేను ఏమీ చెప్పలేం దాని క్యారీయింగ్ కెపాసిటీ. కానీ భూమి అంటుంది నేను మొయ్యలేకపోతున్నాను అంటుంది. అప్పుడు ఈశ్వరుడు అంటాడు ఏమి ఎందుకు మొయ్యలేకపోతున్నావు అంటాడు. పాపభారము పెరిగిపోయింది అంటుంది ఆవిడ. ఆవిడ ఏది మొయ్యలేదో తెలుసా అండి? అంటే ఈశ్వర శక్తి దేన్ని ఒప్పుకుంటుందంటే
ఈశ్వరుడు చెప్పినట్టు ప్రవర్తించి బతుకుతున్న వాళ్ళు ఎన్ని కోట్ల మంది ఉన్నా ఈశ్వరుడికి బరువు కాదు. బరువు ఎప్పుడు అంటే ఆయన చెప్పిన మాట కాదని బతికి నా అంతవాణ్ణి నేనని విర్రవీగినప్పుడు అది ఆయనకి బరువు. మీరు చూడండి, ఇంట్లో కూడా ఏమంటాం, కడుపున పుట్టినవాడే బరువు అయిపోయాడండి. ఎందుకు బరువు అయిపోయాడు వాడు? అంటే వాడు చెప్పిన మాట వినడు, బరువు అయిపోయాడు. బరువైపోయాడు అన్న మాటకు అర్థం అది. అందుకే భాగవతంలో విష్ణు భగవానుడు ఒక మాట చెప్తాడు, శుద్ధ సాధులందు, సురలందు, శృతులందు, గోవులందు, విప్రకోటియందు, ధర్మ పదవియందు, తవిలి నాయందు వాడెన్నడలుగు నాడు హింస పొందు అంటాడు. ఇవే పాపాలు. పరమేశ్వరుడు మహాప్రళయం ఎందుకు చేస్తాడో తెలుసా అండి? కోపం వచ్చి, లేకపోతే అంటువ్యాధుల్ని ఇవ్వడం, భయంకరమైన వ్యాధులు, ఉపద్రవాలు, వరదలు, తుఫాన్లు, భూకంపాలు, ప్రళయాలు, సునామీలు ఇవన్నీ ఎందుకు ఇస్తూ ఉంటాడంటే ఆయన ఉగ్రహ, కోపాన్ని చెందుతాడు. దేనికి కోపం? ధర్మ వ్యతిరిక్తంగా పెరిగిపోయి బతికే వాళ్ళు ఎక్కువైపోయారు. నేను చెప్పినట్టు బతకట్లేదు, నేనిచ్చింది తిని నేనిచ్చిన శరీరాన్ని పుచ్చుకొని నేను చెప్పినవి కాదని బతకడానికి ఉపయోగించుకుంటున్నారు. ఆయన ఆగ్రహం వస్తుంది ఆయనకి, ఉగ్రహ. కానీ ఆయన సదాశివ. ఎలాగండి పొంతన? ఆయన ఎప్పుడూ సదాశివుడైతే మరి ఉగ్రుడు ఎందుకు అయ్యాడు? మీరు బాగా పట్టుకోవాల్సిందండి. ఇది అర్థం కాకపోతే మీరు ఎన్నాళ్ళు ఆ మంత్రం చెప్తున్నా, ఈశానతర విజ్ఞానాన్ని ఈశ్వరతర భూతానామని మంత్రపుష్పం దగ్గరికి వచ్చేటప్పటికే పువ్వు పట్టుకుని చేతిలో నించుంటాం. మొట్టమొదటి హెచ్చరిక వేస్తారు మంత్రపుష్పానికి, నాణ్యపంథాయ నాయ విద్యతే. నువ్వు ఈశ్వరుడిలో కలవాలనుకుంటే ఇది వినా మార్గము లేదు, ఇది తెలుసుకో. ఇంకొకటి ఉందని అనుకుంటున్నావేమో, ఇంకేం లేదు, ఇదే మార్గం. ఏమిటా మార్గం? సదాశివోం, ఆయన సదాశివుడిని తెలుసుకో. ఆయన సదాశివుడే ఉగ్రుడిని మళ్ళీ వేదం చెప్తోంది రుద్రంలో. ఉగ్రుడిగా సదాశివుడు, భీముడిగా సదాశివుడు. ఎలాగో తెలుసా అండి? మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకోండి. అనేకమైనటువంటి చేసిన పాపములున్నాయి. ఇప్పుడు ఈ పాపములు పోతే కదూ మీరు అసలు విడుదల పొందడం అన్నది వస్తుంది. ఆ పాపాలు పోతే కదూ ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళడం అన్నది, ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి మార్గం ఏర్పడడం అన్నది. ఇప్పుడు ఈ చేసిన పాపములన్నీ తీసేయాలంటే దేని రూపంలో తీసేయాలి? కష్టపెట్టి తీసేయాలంతే కదా. ఏదో ఒక కష్టాన్ని ఇచ్చి ఆ కష్టం రూపంలో తీసేయాలి. ఇప్పుడు ఆయన మీకు కష్టాన్ని ఇచ్చి కష్టం ఇచ్చిన రూపంలో మీ పాపాన్ని అలా తీసేసి మిమ్మల్ని బాగా దగ్గరికి తీసుకున్నవాడు సదాశివుడు ఎందుకు కాలేదు? ఆయన సదాశివుడిగానే ఉన్నాడు, మంగళప్రదుడిగానే ఉన్నాడు. మంగళప్రదుడిగా ఆయన ఏం చేస్తున్నాడు? మీ పాపాన్ని తీసేస్తున్నాడు. కష్టం ఇచ్చి ఉగ్రహ, కోపంతో మీకు శిక్ష వేసిన వాళ్ళ కనపడి ఆ శిక్ష రూపంలో మీ పాపాన్ని తీసేస్తున్నాడు. ఇప్పుడు ఆ పాపం పోతే, అందుకే పెద్దలు కష్టం వస్తే సంతోషిస్తారు. అమ్మయ్యా, కుంతీదేవి అయితే భారతంలో ఉంది, కృష్ణ నాకెప్పుడూ కష్టాలే, దానివల్ల 2 ఫలితాలు వస్తాయి. కృష్ణుడు నవ్వి అన్నాడు, ఏమొస్తాయన్నాడు. ఒకటి, ఎప్పుడూ నీ నామము స్మరిస్తాను. సుఖాలే ఉన్నాయనుకో, నీవెవడకు కావాలి? అక్కర్లేదు, నా అంతవాణ్ణి నేనని తిరుగుతాడు. కష్టాలుంటే ఎప్పుడు ఆయన్ని నమ్ముకుని ఆయన నామం చెప్తుంటాడు. 2, నీ నామం కష్టంలో బాగా చెప్తే ఏమవుతుంది? పూనికతో ఇంత కష్టం ఇచ్చినా పాపం నా కాళ్ళే పట్టుకున్నాడు, నువ్వు వస్తావు, నీ దర్శనం అవుతుంది. కాబట్టి కష్టము వలన నిన్ను చేరడం తేలిక, నాకు కష్టాలే ఇయ్యండి కుంతి. కాబట్టి ఇప్పుడు ఉగ్రహగా ఉన్నవాడు సదాశివుడు కాకుండా ఎలా పోయాడు నాకు చెప్పండి? మిమ్మల్ని అనుగ్రహిస్తున్నాడండి కదూ. మీ పాపం అక్కడతో పోయింది కదా, మీ తప్పు అక్కడతో పోయింది కదా. కన్న తండ్రి కడుపులో పెట్టుకున్నట్టు పెట్టుకుంటాడు తెలుసా అండి. మీ అబ్బాయే చిన్నతనంలో చాలా పెద్ద తప్పు ఒకటి చేశాడు. అతను చెయ్యరాని తప్పే చేశాడు. ఏదో పిల్లాడు కదా, తెలుసున్న వాళ్ళ పిల్లాడు కదా అని చెప్పి నాన్నగారు ఏదో ఆ బ్యాంకుకి వెళ్ళారు. నాన్నగారు వెళ్ళారు, అందరూ తెలుసున్న వాళ్ళు కనపడి ఏమంటే వచ్చారా అని మాట్లాడుతున్నారు. ఈ పిల్లాడిని ఎవరో, బాబు నువ్వు బలానా వాళ్ళ అబ్బాయివా అన్నారు. వీడు అలా బ్యాంకు లోపలికి వెళ్ళి మాట్లాడుతూ ఎవరో పాపం ఆ క్యాషియర్లు వాళ్ళు బలానా వాళ్ళ అబ్బాయి కదా అని ముద్దు చేసి పలకరించారు. వీడు వెళ్ళి
అక్కడ ఉన్నటువంటి డబ్బుల్లో ఓ 400-500 రూపాయల కాగితాలు మడత పెట్టేసి జేబులో పెట్టేసుకున్నాడు. ఆ తండ్రి గారు బయట నుంచి ఉన్నాడు, ఈ పిల్లాడు నిశ్శబ్దంగా బయటకు వచ్చేసాడు. మాట్లాడుకుంటున్నారు. ఒక అరగంట అయింది, నాన్నగారు వెళ్ళిపోదాం అంటున్నాడు వీడు. ఆ కౌంటర్లో ఉన్న ఆయన 400-500 కాగితాలు పోయాయి, పిల్లాడు వచ్చి వెళ్ళాడు, కానీ ఆయన కొడుకు మనం ఏమైనా అంటే బాగుంటుందా అని మెల్లిగా ఇంకోళ్ళకి చెప్పి, అయ్యా మీరు ఏమనుకోకండి అని ఆ పిల్లాడిని, బాబు నీకు ఇలా చాక్లెట్లు కొంటాను రా, వచ్చేస్తాను రా అని ఇలా తీసుకెళ్లి జేబులు వెతికితే వాడి జేబులో 400-500 కాగితాలు దొరికాయి. కొంచెం చనువున్నాయని వచ్చి, ఏమండో వీడు మీ పరువు నిలబెట్టేవాళ్ళ లేడు, ఇలా బ్యాంకులోకి వెళ్ళి 500 కాగితాలు 4 తీసేశాడు. ఇదే ఇంకొకళ్ళు అయితే ఎంత దారుణంగా ఉంటుంది పరిస్థితి. పోలీస్ కంప్లైంట్ ఇస్తే వీడిని సెల్కి పంపించాలి. మీ అబ్బాయి చిన్నవాడు, ఏదో తెలిసి తెలియక చేశాడని వదిలిపెట్టేస్తున్నాం, కానీ కొంచెం బుద్ధి చెప్పండి సుమా అన్నారు. ఆ తండ్రికి ఎంత తల తీసినట్టుంటుంది. ఆ తండ్రి ఇంటికెళ్ళి పిల్లాన్ని చావగొడతాడు, చాలా పరాకుగా ఉంటాడు. ఆ పిల్లవాడు చాలా బుద్ధిమంతుడు, యోగ్యుడు అయిపోయాడు. ఆ పిల్లవాడికే తండ్రి డబ్బు ఇచ్చి, ఒరే ఈ డబ్బు పట్టుకెళ్ళి బ్యాంకులో కట్టేసి రారా అంటాడు. వాడు వెళ్ళి బ్యాంకులో డబ్బు కట్టేసి వచ్చేస్తున్నాడు. ఇప్పుడు ఆ పిల్లవాడు చాలా నిజాయితీపరుడుగా, చాలా మంచివాడిగా తయారయ్యాడు. తండ్రి ఈ విషయాన్ని పెళ్లి చూపుల్లో చెప్తాడా ఆడపిల్లి వారికి? మా అబ్బాయి అండి చిన్నతనంలో బ్యాంకులో 504 తీశాడని చెప్తాడా? చెప్పడు, ఎప్పుడూ చెప్పడు. గతంగత అయిపోయింది, వాడు ఇప్పుడు చాలా బాగుపడ్డా లేదా అంతే. ఇది సదాశివోం. కొట్టిన నాన్నగారు ఉగ్రహ సదాశివ. ఎందుకు కొట్టాడంటే మళ్ళీ అలా చేయకుండా కొట్టాడు. మళ్ళీ చెయ్యకుండా ఉంచడం కోసమని కొట్టిన నాన్నగారిలో ఉన్నటువంటి ప్రేమయే సదాశివుడు. ఆ కొట్టడం కూడా ప్రేమతో కొట్టింది. ఆయనకి సదాశివత్వం ఎప్పుడు పోయింది అనుకుంటున్నావు? ఉగ్రుడిగా ఉంటే ఎప్పుడూ పోలేదు. అందుకే వేదం అంది సదాశివోం. నీకు సందేహం లేదా ఆయన సదాశివుడే. ఉగ్రుడు ఎందుకు అయ్యాడు? నీ వల్ల అయ్యాడు, లేకపోతే ఆయన అవడవు. మరి ఏమండి భక్తుడి విషయంలో ఏమవుతాడు? మోక్షం అన్నది ఎప్పుడో కదండి ఇస్తారు, ఏదో ఆఖరిని ఇంకా మోక్షం. మరి దానికి ముందు ఉగ్రహ కింద ఆయన ఏమిటి? మరి భక్తుడికి ఏమిటి ఉగ్రహ? భక్తుడికి వచ్చే ఉపద్రవాలకి ఉగ్రహ. భక్తుణ్ణి ఆయన్ని నమ్ముకుని ఉన్నాడండి, ఆయన పాపమునకు ఫలితము ఇవ్వడం కోసమని చెప్పేసి ఆయనకి ఒక గొప్ప అంటువ్యాధి రావాలి అని పట్టబోతోంది అనుకోండి, హోం అంటాడు ఆయన. నన్ను నమ్మి ఉన్నాడు, ఆయన జోలికా పెడతావు, 4 తుమ్ములతో విడిచిపెట్టే అంతే. 4 తుమ్ములు తుమ్ముతాడు, వదిలేస్తాడంతే. ఇప్పుడు ఆయన భక్తుడి విషయంలో భక్తుడికి వచ్చేటటువంటి రోగములకు బాధలకు మీద కోపిస్తేవాడు. ఇది పరిపాలన అంటే. మన కోపం అంటే పనికిమాలిన కోపం ఒకటే మనకి తెలుసు. ఆయన ఆ ఉగ్రహ అని నిలబడితే ఏకకాలమునందు సదాశివోం, కోపము లేనివాడు, కోపమున్నవాడు. అందుకే కదా మహిమ్నా స్తోత్రంలో పుష్పదంతుడు నమో నీధిష్టాయ ప్రియదవదవిష్టాయ చ నమో నమక్షోదిష్టాయ స్మరహర మహిష్టాయ చ నమో వర్షిష్టాయ త్రినయన అవిష్టాయ చ నమో నమః సర్వస్మైతే తదిగమిది సర్వాయ నమః. దూరంగా ఉన్నవాడివి నువ్వే, దగ్గరగా ఉన్నవాడివి నువ్వే, తల పండిపోయిన వాడివి నువ్వే, అత్యంత కుర్రాడివి నువ్వే. ఎక్కడ ద్వంద్వములున్నాయో అక్కడ ఈశ్వరుడు ఉంటాడు, ఎక్కడ ఊహకందని స్థితి ఉందో అక్కడ ఈశ్వరుడు ఉంటాడు. మీకు దాన్ని పట్టుకోవడం చేతనైందనుకోండి, అది మీ నడవడి మీద ప్రభావాన్ని చూపిస్తుంది. అప్పుడు ఏమవుతుందో తెలుసా అండి? పరిశీలన యందు మీకు ఒక గొప్ప సత్యం ద్యోతకం అవుతుంది. నేను మీకు ఒకటి చెప్తాను చూడండి. నేను చూస్తూ ఉంటాను, వెంకటాచలంలో కొండ మీద ఆస్థాన మంటపము అని ఒకటి ఉంది. ఆ ఆస్థాన మంటపంలో హరికథ అవి చెప్తుంటారు. నేను ఎప్పుడూ 100 మందిని మించి చూడలేదు, అది నా ప్రారంభం అయి ఉండొచ్చు. ఆ 100 మందిలో 80 మంది ఎందుకు వస్తారో తెలుసా అండి అక్కడికి? పోనీ నా అనుభవం కాదంటే నాతో ఎంతో మంది వచ్చారు, వాళ్ళని అడగండి ఎందుకు వస్తారో తెలుసా అండి? పాపం కాటేజీలు అవి లేక బయట ఎక్కడో కూర్చుని పడుకుని ఉన్నవాళ్ళు కాసేపు 4 గోడలు, ఫ్యాను, హాయిగా ప్రశాంతంగా కాళ్ళు జాపుకుని కూర్చుంటే ఏదో హరికథ ఏదో వినపడుతుంటుంది, చల్లగా ఉంది, ఈశ్వరుడు ఇచ్చినటువంటి ఆవాసమని కొంతమంది అక్కడే గోడలకి శుభ్రంగా నిద్రపోతుంటారు కూడా.
అలా హాయిగా కాళ్ళు చాపుకు పడుకోవడానికి, కూర్చోవడానికి, నించోవడానికి కూర్చుంటారు. కానీ వాళ్ళ ఉద్దేశ్యం అది కాదు. సభామంటపం అక్కడికి వచ్చి కూర్చుని అందరూ ఆ కార్యక్రమాన్ని విని అవతరించి సంతోషించి వెళ్ళాలి అని. కానీ ఇలా వాడుకున్నా వచ్చి లేపేయలేరు కదా, దాన్ని అలా వాడేసుకుంటుంటారు అంతే. ఒక్కొక్కసారి అలా ఈశ్వర తత్వంలో ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? అమ్మయ్యా సుఖంగా ఉంది ఇక్కడ, హాయిగా ఉంది అనుకున్నాడు అనుకోండి, వాడు ఎందుకు లేచి వెళ్ళిపోతాడండి? వాడు లేచి వెళ్ళిపోతే మళ్ళీ బయట ఎక్కడ రోడ్డు మీద కూర్చోవాలి. బాగుంది కదా, వాడికి కార్యక్రమంతో పని ఉంది, ఇంకా కూర్చుంటాడు. కూర్చుని హాయిగా గోడకి జాగ్రత్త నిద్రపోతుంటాడు. 8:30, 9 అయిపోతుంది, కార్యక్రమాలన్నీ అయిపోయి హారతి కూడా ఇచ్చేసారు, వీడు ఒకడే ఉన్నాడు. అప్పుడు ఏం చేస్తారు? తలుపులు వేసే ముందు, రే నాయన లే బయటికి వెళ్ళి, ఇంకా అయిపోయే కార్యక్రమాలను పడుకున్నావు సార్లే వెళ్ళంటారు. అప్పుడు వీడు బయటికి వెళ్ళిపోతాడు. మీరు జాగ్రత్తగా ఆలోచించండి, ఈశ్వరుడు అన్ని సుఖములే ఇచ్చాడు అనుకోండి, చాలా బాగుంది. అసలు మనం ఏమైనా పాపం చేస్తే, మనం ఏమైనా తప్పు చేస్తే మనకి శిక్షోటు ఉంటుందని మనం అసలు ఎప్పుడు తెలిసి వస్తుంది నాకు చెప్పండి? ఈశ్వరుడు కరుణామయుడు, దయాళువు, ఎవరినీ ఏమీ చేయడు, బాధ పెట్టడు. మీ పాపాలన్నీ ఆయన పుచ్చేసుకుంటాడు. అందుకని మీకేం బెంగలేదు, మీరు ఏ పాపమైనా చేసేసేయండి. ఈశ్వరుడు మిమ్మల్ని రక్షించడం తప్ప ఆయన మిమ్మల్ని ఏ శిక్ష వెయ్యడు అని నేను మీకు చెప్పాను అనుకోండి, ప్రబోధం. అది మీకేమైనా పనికొస్తుందా? మీ ప్రవర్తన మీద నాకు చెప్పండి. మీ మార్పుకి అది కారణం ఏమైనా అవుతుందా? ఒక్కనాటికి అవ్వదు. ఇంకెందుకండి, వాడు ఏ తప్పు చేసినా వాళ్ళ నాన్నగారు చూసుకుంటారులే అన్నట్టు ఉంటుంది. కాదయా, నువ్వేం చేస్తున్నావో రాసుకుంటూ ఉంటాడు, శిక్ష వేస్తాడన్నాను అనుకోండి. ఇప్పుడు మీకో కష్టం వస్తే మీకో పరాకు వస్తుంది. ఓ తప్పు చేశాను, కష్టం వచ్చింది, ఇప్పుడు ఈ కష్టం ఇంత బాధగా ఉంటే తప్పు ఎందుకు చేయడం? కాబట్టి మనం ఇక చెయ్యొద్దు తప్పులు, అసలు మనం వాటి జోలికి వెళ్ళద్దు. మనం మంచిగా ఉందాం, ఈశ్వరుడు మన పట్ల కారుణ్యమూర్తి అవుతాడు. మీ నడవడి దిద్దడానికి ఉగ్రహ నామం కారణమవుతుంది కాదు. అంటే నేను త్రిలోకీశ అని ఉగ్రహతో సమన్వయం చేస్తున్నానని మీరు గుర్తుపట్టవలసి ఉంటుంది. ఈశానః, సర్వజ్ఞ ఇవన్నీ కలుపుతున్నాను కాదు. ఇంకొక కోణం కూడా నేను మీకు చూపిస్తాను. అన్ని సుఖాలే అనుకోండి, వైరాగ్యం అన్నది అసలు పుస్తకంలో ఉంటుంది, మీకు ఎప్పటికీ రాదు. అవునా కాదా? ఎవడండి అన్ని సుఖాలే ఉండగా అబ్బే ఈ సుఖాలా, ఈ సుఖాలు ఎందుకండి, ఈశ్వరుడు శాశ్వతం అండి, ఇవి మాకు వద్దండి అని వాడు వెళ్ళిపోతాడని మీరు అనుకుంటున్నారా? వాడికి ఒక్కనాటికి వైరాగ్యం రాదు. చీ పో ఇలాంటి మాటలు వినపడుతుంటే అప్పుడప్పుడు ఇలా మిణిక్ 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 అంటుంటుంది. ఏమిటో వీళ్ళని నమ్మడమే కానండి, వీళ్ళందరూ ఇంతే, ఆ ఈశ్వరుడు ఒక్కడేనండి అంటూ ఉంటాడు. కాబట్టి కష్టములనేటటువంటివి వైరాగ్యం అన్న మాట అప్పుడప్పుడు అంకురించడానికి దోహదపడుతుంది. అది శాశ్వతముగా లోపల నిలబడాలంటే పైకి అందరితో కలిసి ఉన్నట్టుండు, ఎవరి స్థితి ఎలా ఉంటుందో లోపల పరిశీలించి నీ హద్దు నువ్వు తెలుసుకుని అక్కడ వరకు ఆపేసేయి చాలు. ఎప్పుడూ నువ్వు ఉండవలసింది, నీకుండవలసింది ఈశ్వరుడు ఒక్కడే. అది వైరాగ్యం. ఎవరి మీద దెబ్బలాడేయక్కర్లేదు, ఎవరిని తోసేయక్కర్లేదు, ఎక్కడుంచాలో అక్కడుంచు నీ మనసులో చాలు. అంతకు మించి స్థానాలు ఇవ్వకుండా ఉండడమే వైరాగ్యం. సంగము తగ్గిపోవుట. ఇప్పుడు ఈ వైరాగ్యం దేనివల్ల వస్తుంది? కష్టం వస్తే. కష్టం ఎలా వస్తే వైరాగ్యం రావచ్చు? నా కొడుకు, ఈశ్వరుడి దయవల్ల అలా జరగకుండా కాక, నా కొడుకు నా మాట వినలేదనుకోండి వైరాగ్యం వస్తుందిగా. నా కూతురు నా మాట వినలేదనుకోండి నాకు వైరాగ్యం వస్తుందిగా. మా ఆవిడ నా మాట వినలేదనుకోండి నాకు వైరాగ్యం వస్తుందిగా. నాకు ఏదో అనారోగ్యం చేసింది అనుకోండి, ఏమిటో ఈ శరీరం అని వైరాగ్యం వస్తుందిగా. వైరాగ్యం రావాలి అంటే కష్టం వస్తే తప్ప వైరాగ్యం రాదు. అన్నీ సుఖాలే ఉంటే వైరాగ్యం రావడం అన్నది చాలా కష్టం. కష్టమన్న మాటలోంచే వైరాగ్యమన్న మాట అంకురారోపణం జరుగుతుంది అసలు. కాబట్టి ఆయన ఉగ్రహ కష్టం ఇచ్చి సదాశివోం వైరాగ్య సుఖములకు కారణమవుతున్నాడు. ఆయన సదాశివుడిగా ఉగ్రుడి భిన్నుడని మీరు ఎందుకు అనుకుంటున్నారు అసలు? ఇది పరిపాలన అంటే. ఆయన ఎన్నిటిగా తిప్పుతూ ఉంటాడో చూడండి. ఇది త్రిలోకేశ. నీకెందుకు పనికొచ్చింది కష్టం? నీ అదృష్టం అంతే. నీకొచ్చిన కష్టాలు నువ్వు వైరాగ్యం పొందడానికి పనికొచ్చాయి, నువ్వు మహాయోగి అయిపోవడానికి పనికొచ్చాయి. నీ అంత భాగ్యవంతుడు లేడు. వేమన గారు అయిపోలా? లోకంలో కష్టం వచ్చిన వాళ్ళు ఆ స్థితిని పొందేసిన వాళ్ళు ఉన్నారు.
లోకంలో ఎన్నో కష్టాలు పడి 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 పడితే తప్ప అంత వైరాగ్యంతో మాట్లాడగలిగిన యోగ్యత రాలేదు. అసలు ప్రార్థనా శ్లోకాలు కాలేదు అవి. మహాభారతంలో కష్టము అన్న మాటకి పర్యాయపదంగా కనపడే పాత్రలు కొన్ని ఉంటాయి, వ్యక్తులు. కుంతీదేవి ఒకటి అందులో. ఎన్ని కష్టాలు పడిందో మహాతల్లి, నిజంగా 1, 2 కాదు ఆవిడ పడ్డ కష్టాలు. ఎవరి కోసం? అన్ని పిల్లల కోసమే, ఆ పాండవుల కోసమే. కర్ణుడు కడుపున పుట్టినవాడే, కానీ వివాహపూర్వ సంతానం అవడం వల్ల ఆయన శరీరం పడిపోవడానికి కూడా అంగీకరించింది. ఆఖరికి కురుపాండవ యుద్ధంలో అందరూ చచ్చిపోయిన తర్వాత ఓ కుర్చీలో ధృతరాష్ట్రుడు కూర్చున్నాడు, ఓ కుర్చీలో ధర్మరాజు గారు కూర్చున్నాడు. పెద్ద జాబితా పట్టుకుని పేర్లు చదువుతూ ఒక్కొక్కడి పేరు చెప్తున్నారు. ధృతరాష్ట్రుడు బంధువు అయితే ధృతరాష్ట్రుడు విడిచిపెడుతున్నాడు నువ్వులు నీళ్లు, ధర్మరాజు గారి బంధువు అయితే ధర్మరాజు గారు విడిచిపెడుతున్నాడు. కర్ణుడు అన్నారు, మావాడు కాదు వదిలేశాడు. అప్పుడు ఏడిచింది కుంతొచ్చి, అయ్యో నా కొడుకు అయ్యావాడని. ధర్మరాజు అన్నాడు, నాకన్నా పెద్దవాడు కర్ణుడు ఉండగా రాజ్యం చేయవలసి వచ్చింది, ఆయన్ని చంపేసి నీ వల్ల కదమ్మా. ఆడదాని నోట్లో నువ్వులు నానినంతసేపు కూడా నిజము నానకుండుగాక. నువ్వులు నీళ్ళ ప్రక్రియలో కదా ఉన్నాడు అప్పుడు. అందుకని ఆవిడప్పుడు అనుకుంది, చిచ్చి 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 పిల్లల కోసం ఇంత తాపత్రయపడ్డా ఏమైంది? ఆఖరికి పిల్లల వల్ల శాపం వచ్చింది. లోకం ఉన్నంతకాలం ఏం చెప్తుందంటే, ఆడదాని నోట్లో నువ్వులు నానినంతసేపు నిజం ఎందుకుండదండి? ఎవరిచ్చారండి శాపం అంటే, ధర్మరాజు కుంతికి ఇచ్చాడు. అంత ధర్మరాజు తల్లిని ఎందుకు శపించాడు అంటే, ఇదిగో ఇంత కథ చెప్పుకొస్తారు. పిల్లల మీద మమకారం 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 ఆఖరికి దీనికి వచ్చింది అని అప్పుడు వైరాగ్యం వచ్చి ఆవిడంది, యాదవులందు పాండు సుతులందు నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్యా, ఘనసింధువు చేరిడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ వృత్తి అత్యాదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య ఈశ్వరా. నాకు ఈ యాదవులు కృష్ణుడు ఆపదొస్తే రక్షిస్తాడు, ఆయన వాళ్ళు నాకు ఈ వ్యామోహం వద్దు, పాండవులు నా పిల్లలు ఈ వ్యామోహం వద్దు, ఇవి కోశీ కృష్ణ. యాదవులందు పాండు సుతులందు నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్యా, ఘనసింధువు చేరిడి గంగ భంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ వృత్తి అత్యాదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య ఈశ్వర. నది ప్రవహించి ప్రవహించి సముద్రంలోకి వెళ్ళిపోయినట్లు నా మనసు ఇంక నిరంతరము ఒక్క నీ పాదములను మాత్రమే స్మరించగలిగినటువంటి స్థితిని నాకు ఇయ్యి అంటే, ఇల్లు వదిలేస్తావా? ఏం వదిలేను, అక్కడే ఉంటాను. ఏం జరుగుతున్నా దానికి సాక్షిగా ఉంటాను. దెబ్బతిందిగా మనసు, ఇప్పుడు తెలిసి వచ్చింది ఎవరు ఎంత దగ్గర వాళ్ళు. కాబట్టి అందరికన్నా దగ్గరవాడెవడో నాకు తెలిసింది. కాబట్టి నువ్వు ఉండు దగ్గరగా, నీ పాద సరోజ చింతనముపై అనిశము మదీయ వృత్తి అచ్చాదర వృత్తితో గదియగనట్లు చెయ్యు. ఈ మిగిలిన ఉన్నాయి చూశావు, ఇవన్నీ తాత్కాలికం. ఎప్పుడు రంధ్రాన్వేషణ చేద్దామా, ఎప్పుడు తప్పట్టుకుందామా, ఎప్పుడు ఎత్తి చూపిద్దామా, ఎప్పుడు అవకాశం దొరుకుతుందా, ఇది ఎదురు చూసేవాళ్లే తప్ప నిజమైన ప్రేమతో త్రికరణ శుద్ధిగా నిలబడగలిగిన వాళ్ళు ఎక్కడో తప్ప ఉండరు. కాబట్టి ఈశ్వర నాకొద్దీ బంధాలందవిడ. ఆ వైరాగ్యం ఎందుకు వచ్చింది? అన్ని కష్టాల్లోంచి వచ్చింది. ఇప్పుడు ఉగ్రహ సదాశివ, ఉగ్రుడిగా అన్ని కష్టాలు పెట్టినవాడు సదాశివుడై ఆవిడకంత వైరాగ్యం ఇచ్చాడు. ఆవిడ తరించిపోయిందా లేదా? తరించిపోయిందంతే. కష్టాలు వస్తే ఆవిడ తరించిపోయింది. వైరాగ్యం రావడం, వైరాగ్యంతో మాట మాట్లాడగలగడం అంత తేలికైన విషయమో అని మీరు అనుకోకండి. ఏదో అప్పటికి పుట్టినటువంటి కొద్ది వైరాగ్యంతో మాటలు కాదు, పూర్ణ వైరాగ్యంతో మాట్లాడగలిగినటువంటి మాటలు అద్భుతాలై ఉంటాయి. అసలు జీవితంలో ఒడుదుడుకులనేటటువంటివి ఎన్ని ఉంటాయో, ఎన్ని కష్టాలుంటాయో చూపించినటువంటి మహానుభావుడు భీష్మాచార్యుడు. మహాభారతంలో భీష్ముడి గురించి చదివితే కళ్ళమ్మట నీళ్లు రాని వ్యక్తి ఉండడు. ధర్మానికి అంత అంకితం అయిపోయాడు ఆయన. ఎంత అంకితం అయిపోయాడంటే, సంధ్యావందనం మధ్యాహ్నం చెయ్యవలసిన సమయంలో యుద్ధభూమిలో ఉండిపోతే, వెళ్లి శిబిరానికి అర్ఘ్యం ఇవ్వడానికి సమయం లేకపోతే ఆయన రథం నుంచి కిందకి దిగి యుద్ధభూమిలో ఉన్నటువంటి మట్టి తీసి దీనిని నీటిగా భావించమని సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇచ్చేవాడు. అంతటి ధర్మాత్ముడు. నిష్కారణ వైరం అంత స్థాయిలో పెంచుకుంటారు. ధర్మం పట్టుకున్న వాడి మీద, ఈశ్వరుణ్ణి పట్టుకున్న వాడి మీద.
ఎందుకు వైరం అని మీరు అడిగారనుకోండి, దానికి ఏమీ కారణం ఉండదు. లోపల అహంకారం పర్వతాలంతంత పెరిగిపోతే ఎవరి మీద కోపం పెట్టుకోవాలో ఎవరి మీద కోపం పెట్టుకోకూడదో అన్న ఉచ్చనీచములు కూడా మర్చిపోయి బతుకుతారు. కాబట్టి ఏమైంది, ఆయన చచ్చిపోవాలి 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 తపస్సు చేసింది. ఆవిడ నాకు మోక్షం రావాలని చేస్తుంటే ఏమయ్యేదో ఇంతమంది దర్శనానికి. ఎంత కక్షో చూడండి ఒక్కొక్కళ్ళది. శివుడే ప్రత్యక్షమయ్యాడు, ఏం కావాలన్నాడు, భీష్ముడు చచ్చిపోవాలి, నా చేతిలో చచ్చిపోవాలి, పగ. ఆయన అన్నాడు, ఒక్కనాటికి జరగదు, నువ్వు చంపలేవు, ఈ శరీరంతో కుదరదు, వచ్చే శరీరంతో రా, చంపుదువు కాని అన్నాడు. అంతే, తనంత తాను పడిపోయే వరకు ఓర్చలేకపోయింది, యోగాగ్నిలో వదిలిపెట్టేసింది. వదిలిపెట్టేసి అంబ శిఖండి అయి పుట్టింది. ఆడదై పుట్టి మొగాడిగా మారి అర్జునుడు రథం మీద ముందు నుంచి భీష్ముడు అస్త్ర సన్యాసం చేస్తే బాణాలు వేసి చచ్చిపోవడానికి కారణమైంది. ఒక ధర్మాత్ముడు నేల పడిపోయాడంతే కక్షకి. ఎన్ని కష్టాలు పడ్డాడండి. ఎవరు నువ్వు రాజ్యం రాకూడదని పెళ్లి చేసుకోవద్దన్నారో ఆ తల్లే పిలిచి వంశాంకురం లేదు పెళ్లి చేసుకోమంది. అమ్మా ప్రతిజ్ఞ చేశానమ్మా, నేను చేసుకోకూడదమ్మా అన్నాడు. కష్టపడ్డాడు, తరతరాలు కిందకి తీసుకొచ్చాడు, పెంచాడు, పెద్ద చేశాడు, విద్యాభ్యాసం చేయించాడు. కళ్ళ ముందు కొట్టుకుంటుంటే దెబ్బలాడుకుంటుంటే అధర్మం జరుగుతుంటే చెప్పలేక ఉండలేక కురుక్షేత్రంలో యుద్ధానికి వచ్చి సర్వసైన్యాధిపతి అయి ధనస్సు పట్టుకు నిలబడితే అంతమంది కొడుకులు, ఆయనకి తెలియని బంధుత్వం లేదు. ఎవడికి శుభలేఖ రాయాలన్నా ఆయన్ని అడగాలి. పెద్దలు నిర్ణయించినారుగానా అంటే ఇప్పుడు భీష్ముడు ఒకడే. అటువంటి పెద్దరికం, అటువంటి మహానుభావుడు ఆ వయస్సులో గడ్డాలు నెరిసిపోయి జుత్తు నెరిసిపోయి ధనస్సు పట్టుకుని నిలబడితే స్వచ్ఛంద మరణం ఉన్నవాడు అప్పుడు కూడా ఎవడు చంపలేడు. తనని చంపలేడు, కానీ తాను చంపాలంటే తను అల్లారముద్దుగా పెంచినటువంటి మనవలు అంతమంది కొట్టుకుని ఎదురుగుండా నిలబడితే వీళ్ళకి జ్ఞానం రాలేదురా, ఈ రాజ్యం కోసం ఇలా కొట్టుకుంటున్నారు, వీళ్ళని నేను చంపవలసి వస్తోంది క్షాత్ర ధర్మానికి, క్షత్రియుడుగా నా ధర్మం పాటించవలసి వస్తోందని కోదండం పట్టుకున్నప్పుడు ఎంత బాధపడుంటాడో మీరు ఆలోచించండి. ఎంత దెబ్బతిందో ఆయన మనసు, ఎంత కష్టపడిందో ఆయన మనసు. ఆ మహానుభావుడు అంత అలిసిపోయి యుద్ధం చేసి రాత్రి శిబిరానికి వెళ్ళి, భార్య ఏమైనా నా కాళ్ళు పట్టడానికి ఓ గోధుమ రొట్టి తినండి అనడానికి అది కూడా లేదుగా, శపథం చేశాడుగా మహానుభావుడు. వెళ్ళి శిబిరంలో పడుకుందాం అనుకుంటుంటే పాండవులు వచ్చారన్నారు. వాళ్ళు వచ్చారా, రమ్మనండి అన్నాడు. మనవల మీద ప్రీతి, రమ్మనండి అన్నాడు. తాత ఏమనుకోక ఎలా చచ్చిపోతావు అని అడిగాడు ధర్మరాజు. ఊరే నువ్వు ఇది అడిగావురా అన్నాడు. ఇన్ని కష్టాలు పడి ఆఖరికి చెప్పాడు, శిఖండిని పెట్టు కొట్టేయండిరా చచ్చిపోతానన్నాడు. శిఖండిని పెట్టుకుని అంగుళం ఖాళీ లేకుండా కొట్టేశాడు. డుళ్ళి కింద పడిపోయాడు. ఆ బాణములతో ఉన్నటువంటి శయ్య మీదే పడుకుని ఉంటే నెత్తురంతా కాలిపోతుంది. మీరు శాంతి పర్వం చదవాలి మహాభారతంలో. నిజంగా అయ్య బాబో ఏమి భీష్ముడు అనిపిస్తుంది. అక్కడ యుద్ధ భూమిలో పడిపోయి ఉన్నాడు. ఉప పాండవుల్ని చంపేశారు. ఎవరు? అప్పటికి దుర్యోధనుడు కూడా చచ్చిపోయాడు. దుర్యోధనుడు ఇంకా చచ్చిపోయాడంటే తొడలు విరిగి పడిపోయి ఉన్నాడు. అటువంటి స్థితిలో శత్రువన్నవాడు లేని సమయంలో అశ్వత్థామ ఒక్కడు వెళ్ళి ఉప పాండవులందరినీ చంపేశాడు. ఈ వార్త అంపశయ్య మీద పడుకున్న భీష్మాచార్యుల వారికి చెప్పారు. నేను ఆ ఒక్క పద్యం జ్ఞాపకం ఉంటే చాలండి, జీవితంలో ఎవరిని ఎక్కడుంచాలో మీకు వచ్చేస్తుంది. ఆయన అన్నాడు, రాజట ధర్మజుండు, సురరాజసుతుండట ధన్వి, సారథి సర్వభద్ర సంయోజకుడైన చక్రియట, ఉగ్రగదాధరుండు భీముడయ్యాజికి తొడువచ్చునట, ఆపద కల్గుటకేమి చిత్రమో అన్నాడు. ఎంత పెద్ద మాట అండి. ఊరే దుర్యోధనాదులు బతికుండగా చంపేశారంటే అర్థం ఉందిరా. ఇప్పుడు లేరు దుర్యోధనాదులు. రాజట ధర్మజుండు, ఇప్పుడు రాజు ధర్మరాజే మొత్తం మహీమండలానికి అంతటికి. సురరాజసుతుండట ధన్వి, దేవేంద్రుడు కొడుకు అర్జునుడు గాంధీవం పట్టుకుని ఉంటాడు. వాళ్ళకి ఎప్పుడూ రక్షణ చేసే సారథి సర్వభద్ర సంయోజకుడైన చక్రియట, అందరి భద్రత చూడగలిగినటువంటి మహాపురుషుడైన కృష్ణ భగవానుడు, ఉగ్రగదాధరుండు భీముడయ్యాజికి తోడువచ్చునట. ఎప్పుడు ఉగ్రంగా గద తిప్పేటటువంటి భీమసేనుడు ఆ అర్జునుడికి తోడుగా ఉంటాడు.
అటువంటి వాడి కొడుకుతో సహా 5 పాండవుల కొడుకుల్ని ఒక్క రాత్రి ఈ సమయంలో ఏ శత్రువులు లేని సమయంలో చంపేశారంటే ఏమనుకోవాలరా? అసలు అంతమంది బతికున్నప్పుడు వాళ్ళ జోలికి వెళ్ళిన వాళ్ళు లేరు, అందరూ చచ్చిపోయారనుకున్నప్పుడు 5గురిని ఒకరు చంపేశాడా శిబిరాల్లోకి వెళ్ళి, పాండవుల శిబిరంలోకి? ఇది కదా ఈశ్వరుడంటే, ఇది కదా ఆపదంటే అన్నాడు ఆయన. ఆపద కల్గుటకి ఏమి చిత్రమో అది పరిపాలన అంటే. ఆయన అనుకున్నాడా 5 పాండవుల్ని ఓఘోవతి నది ఒడ్డుకి తరలించాడు. ఉప పాండవులు ఉండకూడదనుకున్నాడు, అంతే తీసేశాడు. పరీక్షిత్ బతకాలనుకున్నాడు, కడుపులో ఉన్నవాడిని బ్రహ్మాస్త్రానికి పిల్లాడికి మధ్యలోకి వెళ్ళి రక్షించాడు. అది ఆయన పరిపాలన అంటే. ఆయన ఏదైనా చెయ్యగలడు. ఏదైనా చెయ్యగలిగినటువంటి పరమాత్మ ఉగ్రహ. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఎందుకు చెప్తున్నానో తెలుసా అండి? సదాశివనామానికి ముడి. ఆయన కోపంగా ఉన్నాడు, ఆయన కోపంగా ఉంటాడు, కోపంగా ఉన్నవాడు ఉగ్రుడు అన్న మాట మీరంటే అది అర్థం లేని మాట. అప్పుడు ఆయన కూడా ఒక వ్యగ్రతకి వశుడైపోయాడని గుర్తు కాదు. ఆయన ఎప్పుడూ సదాశివోం. మరి వ్యగ్రత ఎందుకు పొందినట్టు? అనేక కారణములు. మీ పాపములు తీసి మిమ్మల్ని దగ్గరికి చేర్చుకుని సదాశివోం. సుఖములే ఉంటే వైరాగ్యం రాదు కాబట్టి కష్టమిచ్చి సదాశివోం కాదు. భక్తుడైన వాడి మీద వస్తున్నటువంటి ఉపద్రవముల మీద కోపంతో ఉండి రక్షణ కలిగినటువంటి సదాశివోం. వైరాగ్య సుఖమును ఇవ్వగలిగినటువంటి కోపము కలిగినటువంటి ఉగ్రస్వరూపమైన సదాశివోం. ఇప్పుడు మీకు ఉగ్రహ నామం దూరం పెట్టవలసిందా, మీరు కౌగిలించుకోవలసిందా? మీరు కౌగిలించుకోవలసిన నామం, కుంతీదేవి అడిగినట్టు అడగవలసిన నామం, ప్రతిరోజు మనస్ఫూర్తిగా చెప్పవలసినటువంటి నామం. అంతేగాని ఉగ్రహ అంటే కోపంగా ఉన్నవాడు అంటే అసలు ఎవరితో ఎందుకు తెలవాలది? అది ఎందుకు తెలవడం కాదు. ఉగ్రహ సదాశివ, ఇది మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. అదే స్వామి వాయువు మీద అధిష్టాన దేవత. అది గమ్మత్తు. ఆయన కేవలం కోపం ఉన్నవాడైతే వాయువుకి అధిష్టాన దేవత ఎందుకు అవుతాడండి? వాయువు ఎవరు? శాస్త్రముల యందు వాయువు ఆయుర్దాయకారకుడు. ఆయుర్దాయము అన్నదాన్ని దేంతో లెక్క పెడతారో తెలుసా అండి? మనమంటే ఇన్ని సంవత్సరాలు బతికాడు, ఇన్ని నెలలు బతికాడు, ఇన్ని రోజులు బతికాడు, ఇన్ని గంటలు బతికాడు అంటాం. ఈశ్వర దృష్టిలో ఆయుర్దాయము ఊపిరులుగా ఇయ్యబడుతుంది. ఇన్ని ఊపిరులు అని ఇస్తారు. అన్ని ఊపిరులు అయిపోగానే ఇక్కడే చిత్రంగా కూర్చొని గుప్తంగా లెక్క పెట్టుకుంటూ ఉంటాడు ఈశ్వరుడు. ఎన్ని ఊపిరులు తీశాడు, ఎన్ని ఊపిరులు వదిలాడు. అయిపోగానే ఆయన ఏం చేస్తాడంటే ఉత్తరయం తీసి దులిపేసుకుని బయటికి దూకేస్తాడు. ఆయన వెళ్ళిపోతే అనాహతము, ఆపబడని గంట ఆగిపోతుంది. ఆగిపోగానే శివం శవం నేల మీద పడిపోతుంది. కాబట్టి వాయువే ఆయుర్దాయకారకుడు. నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అని మనకి వేదం ఆయన్నే స్వయంగా పరబ్రహ్మంగా చెప్తోంది. అందుకే వాయులింగంగా శ్రీకాళహస్తిలో ఉంటాడు ఆయన. అంటే నేనే వాయువుగా ఉన్నాను, ఆయనే ఆయుర్దాయకారకుడు. కాదు కాదు, కేవలము ఆయుర్దాయకారకుడు అని నేను అన్నాను అనుకోండి, ఒక కామ్య ప్రయోజనము దగ్గర కట్టుబడిపోతాం మనం. కాదు, అసలు వాయువు యొక్క గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ఆయన స్వాధ్యాయ వషట్కారో న క్రియాం. ఆయన కానీ లేడనుకోండి లోకంలో, స్వాధ్యాయము వషట్కారము రెండూ ఆగిపోతాయి. ఈ రెండూ ఆగిపోవడం కాదు, నిష్క్రియాం. ఆయన కానీ లేకపోతే కార్యములన్నీ ఆగిపోతాయి. కార్యములన్నీ ఆగిపోవడం కాదు, ధర్మచక్రము నిలబడిపోతుంది. ఇది వాయువు యొక్క గొప్పతనం. అది ఉగ్రహ అన్న నామంతో ఆయన నడిపించేటటువంటి పరిపాలన చేసే తీరు. స్వాహాకారం, స్వాధ్యాయం, వషట్కారం అంటే ఏంటి? స్వాధ్యాయం అంటే గురువు గారి దగ్గర వేదం నేర్చుకోవడం. వేదం నేర్చుకునేటప్పుడు స్వరం ప్రధానం. ఉదాత్త, అనుదాత్త, స్వరిత స్వరం ఉంటుంది. ఆ స్వరంతో మంత్రం చెప్పాలి అంటే ఏది ఆధారం? ఊపిరే ఆధారం. వాయువే వాక్కుగా మారుతుంది. ఇప్పుడు నేను ఉపన్యాసం చెప్తున్నాను అంటే ఏది మారుతోంది వాక్కుగా? నాలో తిరుగుతున్న, మస్తిష్కంలో తిరుగుతున్న అనేకమైన ఆలోచనలు ఒక వరుస క్రమంలో ఒకదాని తర్వాత ఒకటి బయటికి రావాలి శబ్దంగా. అంటే
మూలాధార చక్రం దగ్గర నుంచి కదిలినటువంటి వాయువు ఇలా పైకొచ్చి సహస్రారం దగ్గరికి వెళ్ళి పైకి వెళ్ళడానికి చోటు లేక వెనక్కి తోసివేయపడితే మళ్ళీ వచ్చి నా నోట్లోకి వస్తే నోట్లోకి వచ్చినటువంటి వాయువుని నాలుక అనేక చోట్ల కదులుతూ నొక్కితే నొక్కబడినటువంటి వాయువు సొట్టలబడి అక్షరములై అక్షరములు పదములై పదములు వాక్యములై వాక్యములు నాలో ఉన్న భావాన్ని పట్టుకుని నాలోంచి పైకొచ్చి శబ్దంగా మీ చెవుల్లోంచి మీలోకి విడితే నాలో ఉన్న భావం మీలోకి అందుతోంది. కాబట్టి స్వాధ్యాయం, నేను పలకాలన్నా ఊపిరి వాక్కు అవుతోంది కాబట్టి వాయువే వాక్కుగా మారుతోంది. మీరు వినాలన్నా అదే ప్రధానం. మీరు అని తీస్తుంటే కదా అసలు వినడం, అది ఆగిపోతే వినడం ఏంటి? అది లేదుగా ఇహ. కాబట్టి వినడానికి చెప్పడానికి అదే ప్రధానం. అందుకే గురువు శిష్యుడు కూర్చుంటే ముందు ఒక ప్రార్థన కలిసి చేస్తారు. సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. నేనేది చెప్తున్నానో అది శిష్యుడికి అర్థం అవ్వాలి. శిష్యుడు ఏమనుకుంటున్నాడో నాకు తెలియాలి. అలా పరబ్రహ్మమా మమ్మల్ని అనుగ్రహించని కలిసి ప్రార్థన చేసి మొదలు పెడతాడు. కాబట్టి ఆయన వాయుమూర్తిగా ఉండకపోతే లోకంలో అసలు వేదము చదువుకోవడము లేదు, వేదం పలకడము లేదు, వేదం చెప్పడము లేదు. అక్కడతో ఆగిపోయిందా? వేదం నువ్వు చదువుకోకపోవచ్చు, కానీ నీకు వర్షం కావాలి, ఒక యజ్ఞం చెయ్యాలి. నీకు ఒక ప్రయోజనం నెరవేరాలి, ఒక హోమం చెయ్యాలి. నీకు శత్రుభయం వచ్చింది, ఓ చండీ హోమం చెయ్యాలి. నీకు చదువు కావాలి, ఒక సరస్వతి హోమం చెయ్యాలి. నీకు విఘ్నాలు పోవాలి, ఒక గణపతి హోమం చెయ్యాలి. ఇప్పుడు ఈ హోమం చెయ్యాలంటే నీకు మొదట వేదం చెప్పేవాడోడు ఉండాలి, మంత్రం చెప్పేవాడు అక్కడ కూర్చోవాలి బ్రహ్మస్థానంలో. ఇప్పుడు ఆయన కూర్చుంటే కదా నువ్వు క్రతువు చేయడం, ఆయన మంత్రం చెప్తే కదా. ఆయన మంత్రం చెప్పాలంటే వాయువు ఉండాలా వద్దా? లేకపోతే ఆయన ఎలా చెప్తాడు మంత్రం? ఆయనలోకి ఊపిరి ఎడితే కదా చెప్పడం. వాయు చలనము లేకపోతే అసలు మంత్రం ఎలా వస్తుంది? కాబట్టి స్వాధ్యాయము లేదు, వషత్కారము లేదు, వీటితో పాటుగా నిష్క్రియ పని అన్నది లేదు. ఎందుకు లేదు చెప్పండి? పని ఎందుకు ఉండదు అంటే బయట పని లేదు అని మీరు అనుకోకూడదు. పని అంటే ఒక సమిధని ఇలా తీయడం, సమిధలు పట్టుకురావడం. ఇప్పుడు సమిధలు పట్టుకురావాలి అంటే దర్భలు పట్టుకురావాలండి. అందుకే కృష్ణ మృగంగా తిరిగినప్పుడు ఇంద్రుడు నిర్ణయించాడు ఈ భూమి మీద దర్భలు బాగా దొరకాలి అని. అందుకే ఇక్కడ దర్భలు దొరుకుతాయి. ఎప్పుడు జింకలు తిరగాలి ఇక్కడ నిర్ణయించాడు. అందుకే జింకలు తిరుగుతుంటాయి ఇక్కడ ఎక్కువ, వేదభూమి కనుక ఇది. కాబట్టి ఇప్పుడు మీరు దర్భ పట్టుకురావడానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? శరీరం కదలాలా? దర్భ తెచ్చుకోవాలంటే శరీరం కదలాలంటే ఏం చేయాలి? వేళ్ళు ఇలా ఇలా వంగాలి, ఈ పాదం ఇక్కడ వంగాలి, మళ్ళీ మోకాలి దగ్గర వంగాలి, మళ్ళీ ఈ కటి భాగం దగ్గర వంగాలి, ఈ చేతులు ఇలా కదలాలి, ఈ చెయ్యి ఇలా ఈ 3 వేళ్ళు కదిలి పట్టుకోవాలి. ఇలా ఎడం చేత్తో పట్టుకుంటే కుడి చేత్తో దాన్ని కింద కొయ్యాలి. ఈ కదలికలన్నింటికి క్రియలని పేరు. ఈ కదలికలన్నీ ఉంటే మీరు ఏమైనా పట్టుకొస్తారు, ఏదైనా చేస్తారు. తినడం దగ్గర నుంచి, కూర్చోవడం దగ్గర నుంచి, పడుకోవడం దగ్గర నుంచి ఏ కదలిక ఉండాలన్నా ఇవన్నీ ఇలా కదలాలి. ఇవి ఎందుకు కదులుతాయో తెలుసా అండి? ఇలాగా వాయువుకి ఒక లక్షణం ఉంది, అశరీర. ఆయనకి శరీరం ఉండదు వాయువుకి. శరీరం లేకపోయినా ఆయన ఏం చేస్తుంటాడంటే ప్రతి శరీరములోకి వెళ్ళి ఆయన శరీరములను పరిపాలన చేస్తుంటాడు. అది ఆయనకున్న గొప్పతనం. అది పరిపాలన. త్రిలోకీశ అన్న మాటకి ఉగ్ర శబ్దంతో అన్వయం అక్కడ వస్తుంది. ఆ వాయువు లోపలికి వెళ్ళాడనుకోండి, లోపలికి వెళ్ళి ఏం చేస్తాడంటే ఆయన కదులుతాడు, లోపలంతా తిరుగుతాడు. ఆయన తిరిగితే ఇవన్నీ కూడా ఇలా ముడుచుకుని వంగి తిరిగి చేస్తాయి. ఆయన లోపల తిరగడం మానేశాడు అనుకోండి, అందుకే ఇక్కడ ఆగిపోతుంది. ఈ తీయడం ఆపేశాడు, విడిచిపెట్టడం ఆపేశాడు. అందుకే శవం 1 గంట లోపల అప్పుడప్పుడు చిన్ని పిల్లికూత శబ్దం వస్తుంది, ఉలిక్కి పడుతుంటారు. నేను ప్రత్యక్షంగా అటువంటి అనుభవానికి ఒకసారి గురయ్యాను. అదేంటి అయ్య బాబాయ్ శవం పిల్లికూత కూసిందని. ఏమవుతుందంటే లోపల ఉండిపోయినటువంటి వాయువు మెల్లగా రంధ్రాల్లోంచి బయటికి వెళ్ళిపోతుంది. అది వెళ్ళిపోయి ఇంకా ఎక్కడెక్కడెక్కడో ఉండిపోయిందంతా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత లోపల గాలి తిరగదు. తిరగకపోతే ఏమైపోతుందంటే స్తంభీభూతం అయిపోతుంది.
జడీభూతం అయిపోతుంది. దారుభిహి అంటారంటే, దారుభిహి అంటే కర్ర. కాలట్టుకుని ఇలా పైకెత్తారనుకోండి, కాలు ఒకటే లేవదు, మొత్తం శరీరం లేచిపోతుంది. కొయ్యి అయిపోయాడండి అంటారు. తలట్టుకుని ఇలా అన్నారనుకోండి, మొత్తం లేచిపోతుంది. దారుభిహి ఎందువల్ల అయిపోతుందో తెలుసా అండి? అశరీర శరీరస్తు వాయుచరతిపాలయన్. తనకి శరీరం లేకపోయినా వాయువు శరీరంలోకి వెళ్ళి పరిపాలన చేస్తాడు, కదుపుతాడు. ఇలా వంగడానికి, తిరగడానికి, ఇవన్నీ వంగడానికి, కీళ్లు వంగడానికి, ఇలా మెడ తిరగడానికి వాయువు లోపలికి వెళ్ళి తిరగడమే కారణం. ఆ వాయువు తిరగడం ఆగిపోయింది అనుకోండి, అంతే, స్తంభీభూతం అయిపోతుంది. 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చిన కాని మరణమయ్యడి వ్యాధి మాన్పలేరు. లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మింగబోడు. అంతే, ఆయన ఆగిపోయాడు అనుకోండి. ఇది దారుభిహి, ఇది కర్రలా. ఇలా ఎత్తితే ఇలా నించుంటుంది, ఇలా పడేస్తే ఇలా పడిపోతుంది, ఇలా తిప్పితే ఏదో ఓ ఉండ తిరిగినట్టు తిరుగుతుంది, మొత్తం తిరిగిపోతుంది. ఇప్పుడు క్రియ ఎలా జరుగుతుంది? వాయువు లోపలికి వెళ్ళి బయటికి రాలేదు, వాయువు తిరగడం మానేసింది. ఇప్పుడు ఎవరు కదులుతారు చెప్పండి నాకు? ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండిపోతారు. అదే జరిగింది ఉత్తరాఖండలో, రామాయణంలో. హనుమ కింద పడిపోతే వాయువు చలనము నాపేశారు, సమస్త భూతములు జడీభూతములు అయిపోయి. కాబట్టి ఇప్పుడు కదలికలన్నీ ఆగిపోతాయి ఆయన లేకపోతే. ఇన్ని కదలికలు ఉన్నాయి అంటే ఆయన వలనని. ఆయనే పరిపాలన చేసి కదుపుతున్నాడు. నేను ఈ ఉపన్యాసం చెప్తూ ఇలా అన్నానంటే ఆయనే. నేను చూస్తే ఆయనే, నా కనురెప్ప పడి పైకి లేస్తే ఆయనే, నీ పలికితే ఆయనే, నాలో ఊపిరి కదిలితే ఆయనే. ఆయన్ని ఎక్కడ చూస్తావు? ఆయన నిరంతరము నీ ఎందుకు కదులుతున్నాడు. ఆయనే కదలకపోతే నీకు కదలిక లేదు. అది ఉగ్రహ. ఇప్పుడు చెప్పండి, అది కోపమా అనుగ్రహమా? పరిపాలనలో పరిపాలనే అయింది. అది త్రిలోకేశ. ఇప్పుడు ఈ వాయు రూపంలో 3 లోకములను ఆయన కదుపుతున్నాడు. కాదు, తానే కదులుతున్నాడు గాలి రూపంలో. అందుకే కదలకుండా భూమిగా రక్షిస్తాడు, కదిలి వాయువుగా రక్షిస్తాడు. అది ఆయన గొప్పతనం, అది ఆయన పరిపాలన. త్రిలోకేశ. గాలి కదిలినట్టు ఇది కదిలితే నిలబడలేరు, ఇది నిలబడినట్టు గాలి నిలబడిపోతే మీరు బతకలేరు. ఇది కదలకూడదు, అది కదలకుండా ఉండకూడదు, అలా కదుపుతాడు. అది ఆయన గొప్పతనం. అగ్ని కిందకెళ్ళకూడదు, పైకే ఎక్కాలి. అందుకే మీరు అగరపుల్లు ఇలా పట్టుకుంటే పైకి ఎక్కుతుంది కానీ కిందకెక్కదు. నీరు పైకెక్కకూడదు, కిందకెళ్ళాలి. నీరు పల్ల మెరుగు, నిజము దేవుడు ఎరుగు. ఆయన ఒక్కొక్క దానిలో ఒక్కొక్కలా ధర్మం పెట్టి మనల్ని కాపాడాడు. లేకపోతే నీరు ప్రవహించకపోతే మనం ఎక్కడ బతకాలంటే అందరం నీళ్ళు ఎక్కడ అక్కడికే పోయి ఉండాలి. కాకినాడలో ఉండడానికి ఏముండదు, ప్రవహిస్తున్నాయి కాబట్టి ఎక్కడికి కావాలంటే అక్కడికి వస్తున్నాయి. గాలి ఎక్కడో ఉంటుంది, అక్కడ ఉండండి అన్నారు అనుకోండి, అందరూ అక్కడే పడి ఉంటారు, అంతే. ఇరుకైనా ఇంకోటైనాను. గాలి మీరు ఎక్కడికెడితే అక్కడికి వస్తోంది కాబట్టి మనం బతుకుతున్నాం. ఈశ్వరుడికి కృతజ్ఞత చెప్పడానికి ఇంతకన్నా మీకేం కావాలి? ఆయనకి నమస్కారం పెట్టడానికి ఇంతకన్నా మీకేం కావాలి ఉపకారం? ఆయన నేను రాను అలాగా అని ఒక్క మాట అంటే అయిపోయిందంతే కదండి. ఆయన అలా అంటలేదు. ఆయన పెట్టిన అన్నం తినేసి మైకుచ్చుకుని ఆయన తిడుతున్నా. కాబట్టి మనం ఎంత కృతజ్ఞులం అయి ఉండాలి. ఆయన ఎంత ఓర్పున్నవాడై ఉన్నాడు మహానుభావుడు. పోన్లేరా మన పిల్లాడే కదా అని ఊరుకుంటున్నాడు. కాబట్టి వాయుచరతిపాలయన్, ఆయనే లోపల ఉండి స్వాహాకారముగా, వషట్కారముగా, స్వాధ్యాయముగా, క్రియాకలాపములుగా, కదలికగా ఉన్నాడు. కాదు, అసలు వాయు ప్రాణ, ఆయనే ప్రాణం. ఇంట్లో మంగళము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? అసలు అందరిలోకి గాలి వెళ్ళి బయటకు వస్తూ ఉండడమే మంగళం. ఇప్పుడు ఆవిడ అన్నం తిందా, మంచినీళ్ళు తాగిందా, కాసేపు వదిలేయండి. ఆవిడ పాలు తాగైనా ఉంటే పెళ్ళి అవుతుంది. ఆవిడేమో ఈ గోత్రంలో పుట్టింది, ఈ ఇంటి పేరులో పుట్టింది, ఆవిడేమో ఊపిరి అయిపోయింది అనుకోండి, నువ్వు ఎన్ని పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటే అసౌతం వచ్చి కూర్చుంది. ఆ ఊపిరి వెళ్ళి లోపలికి రాకపోతే పెళ్ళైనా ఆప్ చేయవలసిందే. ఎలా చేస్తావు? కన్యాదానం చేయడానికి లేదు. ఏదో ఆ ఊపిరి లోపలికి వెళ్ళి బయటకు వచ్చి అమ్మయ్య పెళ్ళంతా అయిపోయింది, ఆవిడకి ఆగిపోయింది, గొడవ వెళ్ళిపోయింది, గట్టెక్కేశాం కదండి. ఆయన నీ మంగళములను శాసిస్తాడు ఊపిరి రూపంలో, కదిలి పైకొచ్చి. అది శివుడంటే. కాబట్టి ఆయన చెయ్యనిది, ఆయన అనుగ్రహం కానిది ఏముంటుందండి లోకంలో? అటువంటి వాడు ఆయన వాయు ప్రాణ. అందుకే గౌరవము అన్న మాట అంతా దేన్ని ఆశ్రయించుంటుందో తెలుసా అండి? కేవలము శివ, ఉగ్ర, ఆయన్ని ఆశ్రయించే గౌరవం ఉంటుంది. శంకర భగవత్పాదులు
అద్భుతమైన మాట చెప్పారు భజగోవిందంలో. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలంగేహే గతవతి వాయౌ దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే. అంటున్నంతసేపు ఏమంటే బాగున్నారా అంటుంటారు, అదొక్కటే ఆగిపోయింది అంతే. అమ్మా బయట పెద్ద వర్షం పడుతోందమ్మా, రేపు తీసుకెళ్తాం. రోజు మా ఆయన అని పడుకునేదానివి కదమ్మా, ఇవాళ కూడా పక్కన పెట్టుకు పడుకో. నీ మొహం ఇట్సా, ఇంకా ఆయన ఎక్కడ ఉన్నాడు? తస్మిన్ కాయే, అది ప్రేతం రా, శరీరం వీధిలో ఉంచండి అంటుంది. వీధిలో తీసుకెళ్లి పడుకోబెట్టేస్తారు. పక్కిళ్ళ వాళ్ళు, ఆయన కనబడితే చాలన్న వాళ్ళు, ఆయనకి నమస్కారం పెడతామన్న వాళ్ళు, మా అదృష్టం అండి ఆయన రోజు కనపడతాడన్న వాళ్ళు ఆయన ఎప్పుడు తీసుకెళ్లిపోతారండి? భోజనం చేయాలి కదా అని అడుగుతారు. నీ బతుకు గౌరవం అంతా ఆయన లోపలికి వెళ్ళి బయటికి రావడంలో ఉంది, నీది అనుకుంటున్నావు. కాబట్టి శంకరులు నిష్కర్షగా చెప్పేశారు, అదిరా గౌరవం ఆయనది, ఆయనది విలువంతా. కాబట్టి వాయు ప్రాణ సుఖం వాయు, అసలు సుఖమన్న మాటకి ఎవరో తెలుసా అండి? ఆయనే. అక్కడ మంచి అన్నం పెట్టారు అని ఆయాసం వస్తుంది, ఏముండు తినేది? సెకండ్ ఏసీలోకి ఎక్కావు, ఓ ముక్కు కారిపోతోంది, ఆయాసం, ఏమిటి నువ్వు అనుభవించేది? ఊపిరే అందట్లేదు, ఇంకేమిటి సుఖం? ఎంతో ఉక్కబోస్తోంది, విసినికర్ర ఎత్తి విసిరారు, అమ్మయ్యా అన్నావు. వాయువే సుఖం, ఇదెందుకు లేకపోతే నాకు? అది ఉంటే కాస్త వీడు ఏమైనా గట్టిగా చెప్తాడు, 4 మాటలను కలిపి పెట్టారు. అదే ఈశ్వరుడు. చూడండి ఆయన అనుగ్రహం. శక్తి లోపల ఉన్న విద్యుత్తు కదులుతోంది కాబట్టి మా అమ్మ, అరే నా గురించి చెప్పడానికి వచ్చాడని నా తల్లిదండ్రులు నన్ను సేవిస్తున్నారు. ఎవరి గురించి నేను చెప్తున్నానని మీరు అనుకుంటున్నారో వాళ్లే నన్ను సేవించి నాతో చెప్పిస్తున్నారు ఫ్యాన్ రూపంలో. అది ఆయన అంతకి దిగిపోతాడు. కాబట్టి లేకపోతే అందులోంచి గాలి రాబట్టి కదూ చెమట పట్టకుండా 4 మాటలు చెప్పగలుగుతున్నాను. లేకపోతే ఈ పాటికి లాల్చి ఇలా 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 అనుకుని ఇలా 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 10 మాటలు వాచి చూడడం. కాబట్టి సుఖం వాయు, వాయు ప్రాణ సుఖం వాయు. అటువంటి వాయువు కానీ లేదనుకోండి, అసలు ఆ వాయువునందే ఈ లోకమంతా ప్రతిష్ఠితమయ్యింది. ఆ వాయువే లేకపోతే ఉత్తర క్షణంలో లోకమంతా శవమైపోతుంది. అటువంటి వాయువే సమస్తమునకు ఆధారమయ్యున్నది. ఆయన ఉగ్రహ, శివుడై ఉన్నాడు. అందుకే శ్రీకాళహస్తిలో వాయులింగం అంటే ఎదురుగుండా కనపడినటువంటి లింగస్వరూపంగా కాదు దర్శనం. ఆ ముందర వేలాడుతుంటుంది ఒక పెద్ద ప్రమిదలో ఒక ఒత్తి ఉంటుంది, పెద్ద ఒత్తి. అన్ని దీపాలు నిశ్చలంగా నిలబడి వెలుగుతుంటే అదొక్కటే రెపరెపరెపరెపలాడుతుంటుంది. మీరు అక్కడ ఏ గాలి ఏమి ఉండదు, మరి గాలి ఉంటే పక్క దీపం కూడా రెపరెపలాడాలిగా. మీరు దేవాలయం తలుపులన్నీ వేసేసినా సరే అక్కడ మాత్రం దీపం రెపరెపరెపరెపలాడుతుంది. ఎందుకో తెలుసా అండి? వాయు రూపంలో ఈశ్వరుడు నేనే ఈ లోకాన్ని నిలబెడుతున్నానని శ్రీకాళహస్తిలో అక్కడ దీపాన్ని కదుపుతూ నిరూపిస్తాడు. అందుకని వాయులింగ క్షేత్రమైంది శ్రీకాళహస్తి. అందుకే అక్కడ పశ్చిమాభిముఖుడవుతాడు. పశ్చిమం సూర్యాస్తమయానికి గుర్తు. సూర్యాస్తమయం అంటే పూర్తయిపోయిందని. ఈ జీవుడు పడిపోయేటప్పుడు, శరీరంలోంచి బయటికి వెళ్ళిపోయేటప్పుడు ఒక్కసారి తనివి తీరా శ్రీకాళహస్తి వెళ్ళి ఈశ్వరుడి దగ్గర నిలబడి స్తోత్రం చెప్పి బయటికి వస్తే, ఆయన శరీరం పడిపోయేటప్పుడు లోపల వాయులింగం కాబట్టి ఆయన వాయురూపంగా వెళ్ళి ఆఖరి ఊపిరి విడిచిపెట్టేస్తున్న వేళలో ఆ ఆఖరి ఊపిరిని శివా 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 అన్న నామంగా మార్చి వీడు శివనామం చెప్తూ పడిపోయాడన్న పుణ్యం ఇచ్చి తనలో కలిపేసుకుంటాడు. అందుకని శ్రీకాళహస్తి అంత ప్రఖ్యాత క్షేత్రమైంది వాయులింగమై. అటువంటి వాయుస్వరూపమైనటువంటి వాడెవరో ఆయన ఉగ్రుడై ఉన్నాడు. ఆయనే భీమః, ఆకాశరూపుడై ఉన్నాడు. అందుకే మనం త్రిలోకేశ అని ఉగ్రహ, భీమః ఈ నామాలన్నీ చెప్తున్నాం కదా. అందులో హరహ ఆయనే. ఇది తెలుసుకోకుండా బతికేసి మళ్ళీ పుట్టి మళ్ళీ పుట్టి మళ్ళీ పెంచి మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చి మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చి ఇంకా ఉపాధిలో తిరగడం తప్ప ఎప్పటికీ తన జ్ఞానం రానివాణ్ణి తానే పొందేస్తాడు.
కాబట్టి హరహ ఈ లోకాలన్నింటినీ తుడిచేసి తనలో కలిపేస్తాడు. కాదు, హరహ అన్న నామం ఎంత గొప్పదో తెలుసా అండి? అయ్యా, ఇన్ని వేదాలు ఇంత వాంగ్మయం అన్నీ శివుడి గురించి చెప్తున్నాయే, మరి మేము ఇన్నాళ్ళు ఏమీ చెప్పలేదే, ఆయనకి దూరంగా బతికేశామే, ఇన్ని పాపాలు చేసేశామే, మరి ఎలా ఆయన అనుగ్రహం అనుకున్నవాడుట ప్రవహించేటటువంటి నది దగ్గరికి వెళ్ళి ఆ నదిలో 11 మాటలు తల ముంచి తీసి హర 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 అని 11 మాటలంటే వాడి పాపములన్నిటినీ కడిగేస్తాడు, తీసేస్తాడు. అందుకే ఇంకేమీ అందరూ శివనామంలో భోజన కాలే శివనామస్మరణే హర హర మహాదేవ శంభో శంకర అంటారు. హర హర 2 మాటలు అంటారు. ఆ హర హర అన్న నామం అంత గొప్పది. నువ్వు తెలుసుకోపోతే ఆఖరికి నిన్ను హరిస్తుంది, తెలుసుకుంటే పాపాన్ని హరిస్తుంది. ఆ హర హరుడై ఉంటాడు. పాపములను తీయగలిగిన అనుగ్రహమూర్తి సదాశివోం త్రిలోకేశ, ఆ మహానుభావుడే భీమ. ఇది ఆయన పరిపాలన అన్న మాటకి నేను అన్వయం చేస్తున్నాను. త్రిలోకేశలోనే శివనామాలు కొన్ని ఏరి కలిపేశాను, మీరు గుర్తుపెట్టుకుని టిక్కు పెట్టేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి భీమ భీమ అన్న నామంతో ఆయన ఆకాశమునకంతటికీ కూడా అధిపతి అయి ఉంటాడు. ఆకాశమునకు అధిపతి అయి ఉండడం అంటే ఏమిటో తెలుసా అండి? పరిపాలనాంశగా అది ఎలా పరిణమిస్తుందో తెలుసా? సంకోచ వ్యాకోచముల అవకాశం ఇచ్చినవాడు అవుతాడు. ఆకాశము అవకాశము అని మీరు అనుకోవాలి ఎప్పుడు. ఆకాశము లేని అవకాశము ఉండదు. అవకాశము మూసుకుపోవడమే ఆకాశం లేకపోవడం. సంకోచ వ్యాకోచముల మీదే భవతి ఉండుట అన్నది ఉంటుంది. ఎందుకో తెలుసా అండి? అమ్మ కడుపులో కటిక చీకటి ఉంటుంది. ఆ కటిక చీకట్లో పడుకుని ఉండిపోయి అందున తల కిందకి కాళ్ళు పైకి పెట్టి ఉండిపోవడానికి అలవాటు పడిపోయిన ప్రాణి చాలా ఇరుకైనటువంటి యోని ద్వారంలోంచి బయటికి ప్రసూతి వాయువు తోస్తుంటే అంచెలంచెలుగా పైకొస్తాడు. పైకి వచ్చి మొట్టమొదటిసారి ఇలా కళ్ళు విప్పేటప్పటికీ అన్ని దీపాల కాంతి పడుతుంది. దీపపు కాంతికున్న లక్షణం ఏమిటో తెలుసా అండి? స్ఫురణ మీద ప్రభావం చూపిస్తుంది. నేను ఇలా ఎత్తి కాసేపు అటు చూశాననుకోండి, ఆ దీపాల కాంతికి అన్ని దీపాల కాంతి పడితే నా స్ఫురణ దెబ్బతింటుంది, జ్ఞాపక శక్తి మీద ప్రభావం చూపిస్తుంది. అన్ని దీపాల మధ్యలో పిల్లవాడు పుట్టగానే అంత వెలుతురు ఒక్కసారి చూడగానే ఏమవుతుందంటే వాడి ఊపిరితిత్తులు పనిచేయడం ఆగిపోతాయి. లోపలి మలమంతా కూడాను ఊపిరి ఆగిపోతుంటే గడ్డకట్టేస్తుంది. బ్లాక్ స్టూల్ అంటారు. నల్ల రాయిలా గడ్డకట్టేస్తుంది. గుండె యొక్క స్పందన ఆగిపోతుంది. ఆగిపోగానే మృత్యువు ఆసన్నం అయిపోతుంటే ఆ పసివాడికి జగదంబ అమ్మలోకి ప్రవేశిస్తుంది. ప్రవేశించి నా బిడ్డ అన్న భావన కలిగి ఒక గొప్ప పొంగు వస్తుంది. అది పిల్లి కానివ్వండి, పంది కానివ్వండి, కుక్క కానివ్వండి, అమ్మ కానివ్వండి, ఏది కానివ్వండి, అది మాతృత్వానికి ఉన్న గొప్పతనం. జగదంబ ఆవహిస్తుంది. జగదంబ ఆవహించగానే తల్లి యొక్క స్తనములలోంచి కోలోస్ట్రం, ఒక డాక్టర్ గారు పెద్ద పుస్తకమే రాశారు దీని మీద, కోలోస్ట్రం అనబడేటటువంటి పసుపచ్చటి ముద్ద ఒకటి విడుదలవుతుంది. అమ్మ నా బిడ్డ అన్న సంతోషం కలగగానే స్తన్యాన్ని పిల్లాడి నోట్లో పెడుతుంది. వాడు తెలిసో తెలియకో ప్రాణం పోతుండగా అంటాడు. అనగానే ఆ కోలోస్ట్రం నోట్లో పెడుతుంది. అది వెళ్ళగానే ఊపిరితిత్తులు మళ్ళీ ఇలా సంకోచ వ్యాకోచములను పొందుతాయి. గుండె మళ్ళీ లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ కొట్టుకోవడం మొదలవుతుంది. ఈ ఊపిరి మళ్ళీ అందుకోగానే లోపల శరీరానికి బాధ పెట్టేస్తూ గడ్డ కట్టేసినటువంటి నల్లటి మలాన్ని ఈ కోలోస్ట్రం బయటికి తోసేస్తుంది. బ్లాక్ స్టూల్ బయటికి వెళ్ళడానికి, ఊపిరితిత్తులు కదలడానికి, గుండె కొట్టుకోవడానికి కోలోస్ట్రం కారణం అవుతుంది. అటువంటి కోలోస్ట్రంని లోకంలో సృష్టించిన వాడు సర్వేశ్వరుడు. మా అమ్మ, ఆవిడే అమ్మలోంచి వ్యుత్పత్తి బయటికి వస్తుంది. అలా ఇప్పుడు చచ్చిపోతున్నటువంటి పిల్లవాడు మళ్ళీ బతికాడు. ఆ గుండె కొట్టుకోవాలంటే, గుండె పనిచేయడం మీరు ఎప్పుడైనా ఎక్కడైనా చూశారో లేదో, ఆ
నేను ఒకసారి బెంగళూరులో ఒక సైన్స్ ఫేర్ లో ఒక డెమాన్స్ట్రేషన్ లో చూశాను. అది ఎలా ఉంటుంది చూపించినప్పుడు నిజంగా ఏదో గోనెగుడ్డ రంగులో దాన్ని చూస్తే నేను ఆశ్చర్యపోయాను, ఇలా ఉంటుందా గుండె అంటే అని. అది దాని కండరములు ఇలా ఇలా సంకోచ వ్యాకోచములు పొందుతుంటాయి. ఊపిరితిత్తులు ఇలా బుడగ మూసుకుని తెరుచుకున్నట్టు ఇలా మూసుకుని ఇలా తెరుచుకుంటూ ఉంటాయి. దీనికి చోటు లేదనుకోండి ఇంకేం తెరుచుకుంటుంది? అది ముడుచుకు తెరుచుకోవడానికి, గుండె కొట్టుకు తెరుచుకోవడానికి, అన్నం తింటే కడుపు కండరములు ఈ సంచి సాగడానికి, దీనికి అంతటికీ కూడా ఈశ్వరుడు లోపల అవకాశం ఇస్తాడు. ఆ అవకాశము ఆకాశము. ఆ ఆకాశం ఉండబట్టి బతికావు. ఇది పరిపాలన. ఆ ఆకాశాన్ని మూసాడనుకోండి, ఎక్కడైనా బ్లాక్ పడిందంటారు. హార్ట్కి బ్లాక్ పడిపోయిందండి, స్టంట్ వేశారంటారు. అంటే ఆ మార్గం మూసుకుపోయింది కాబట్టి ఇంకో మార్గాన్ని ఇలా ఇస్తారు, వేరే వేసి బైపాస్ చేశారు, ఇంకో అడ్డదారి ఇచ్చారు, ఇంకో స్టంట్లోంచి ఎడుతుంది. అలా వేయడం ఆలస్యం అయితే బ్లాక్ పడింది కాబట్టి పడిపోతాడు. ఆకాశం మూసుకుంది, పడిపోయాడు. బ్రెయిన్లో బ్లాక్ పడింది అంతే. ఎక్కడో బ్రెయిన్ నెర్వ్లో బ్లాక్ పడింది, పెరాలిటిక్ స్ట్రోక్ వస్తుంది, పక్షవాతం వస్తుంది, ఎటు వచ్చిందో అటువైపు వస్తుంది. ఆకాశము బ్రతుకుటకు అవకాశము. ఊళ్ళో అన్నీ చూస్తున్నావు, నీలో ఆకాశం ఏమైనా పాడవుతోందేమో చూసుకుంటున్నావా? ఎక్కడన్నా మూసుకుపోతోందేమో? మూసుకుపోవడానికి వీలు లేకుండా నీ ఇంటి నీటి గొట్టాలు 2 ఏళ్లు పడితే నాచట్టేస్తాయి. 70 ఏళ్ళు 80 ఏళ్ళు నాచు పట్టకుండా ఇందులో రక్తం తిరుగుతూనే ఉన్న పుల్లకంపు రాకుండా ఇంత మంగళప్రదంగా దీన్ని నిలబెట్టిన వాడికి నమస్కారం చేయని వాడు కృతజ్ఞుడు కాదండి. వాడు భీమః, వాడు ఆకాశరూపుడై ఉన్నాడు. ఇక్కడ బయట వాడు అంతటా ఉండి అన్నినీ తనలో పెట్టుకున్నాడు. బయట తాను కవచంగా ఉండి అన్ని తనలో ఉంచుకున్నాడు. ఇప్పుడు ఈ వేదిక, ఈ భూమి, ఈ గుళ్ళు, ఈ గోపురాలు, మనము అందరం ఆయన బొజ్జ. ఆకాశంలో ఉన్నాం, ఉండడానికి అవకాశం ఇచ్చాడు. ఓ ఇంట్లో ఉంటే చూడండి, ఉండడానికి అవకాశం ఇచ్చారండి ఆయన అంటాం. నాకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు అంటాం. అసలు అవకాశం ఇచ్చిన మొదటి ఆకాశ రూపుడు ఆయనే. అలా అందరికీ అవకాశం ఇచ్చిన వాడిని ఏమని చూపిస్తావు? నువ్వు ఏమీ చూపించకుండా గోడ మీద నారేడు దళాలు వేసేసి ఇదే చిదంబరలింగం అని నమస్కారం చేయిస్తారు. ఇన్ని కదలికలకి ఆయన అవకాశం ఇచ్చాడు. అందుకే చిదంబరంలో నటరాజస్వామిగా ఉంటాడు. చిదంబరంలో నటరాజు అనడానికి కారణం అది. కాబట్టి ఆయన భీమః, హరః, రుద్రః, ఉగ్రః, త్రిలోకేశః, ఇన్ని రూపాలతో మహేశ్వరః పరిపాలన చేస్తున్నాడు. ఇది ఆయన యొక్క గొప్పతనం. ఇన్ని చేస్తూ సదాశివః. అరే వీడు నేను ఇంత ఊపిరిచ్చాను, ఇంత అవకాశం ఇచ్చాను, వీడు నాకు నమస్కారం కూడా పెట్టడేమిరా? వీడు తినేస్తుంటే పొట్ట సాగాలి, సాగడం మానేసింది అనుకోండి ఇంకేం తింటావు? ఇది సాగాలి, కడుపు సంచి, అందుకే సాగుతుంది. అది కడుపు ఒక సంచి, ఆ సంచి సాగే గుణంతో ఉంటుంది. లేకపోతే ఎక్కువ తినేసినప్పుడు కొంచెం పొట్ట ఇలా వస్తుంది, మళ్ళీ ఖాళీ అయిపోతే వెనక్కి వెళ్ళిపోతుంది. సంకోచ వ్యాకోచములు ఉంటాయి కండరాలకి. జీర్ణక్రియ యందు చర్నింగ్ అంటారు. చర్నింగ్ అంటే ఈ చూశారు, కవ్వం పెట్టి చల్ల చేస్తారు, అలా లోపల ఉన్న కడుపు కండరాలు చల్ల చేస్తాయి. తిన్నదాన్ని చర్ చస్ చర్ చస్ అని ఊగుతాయి. అందుకే తినగానే మీరు ఎక్కడికైనా నడిస్తే ఇక్కడ నొప్పి వస్తుంది. రక్తం అంతా ఇక్కడ అవసరం అవుతుంది పని చేయించడానికి. మీరు నడిస్తే కాళ్ళకు కొంత వెళ్తే ఇక్కడ నొప్పి వస్తుంది, రక్తం తక్కువైంది, లోపల పదార్థం జీర్ణం చేయలేదు. మీరు కూర్చుంటే ఆ రక్తాన్ని కూడా పుచ్చుకుని జీర్ణం చేసేస్తుంది. మీరు బయట ఉన్నది అది వేరు, మీరు వేరు. మీరు పుచ్చుకున్నాక అది మీది, మీరు తినేశాక మీరుగా మార్చేస్తుంది. మీరుగా అంటే నేను తిన్నది నేనుగా మార్చేస్తాను. ఇలా ఉంటే కమలాఫలం వేరు, నేను వేరు. ఇప్పుడు ఇలా నేను పుచ్చుకుంటే నాది, నేను తినేస్తే నేను. చేసేసేవాడు శివుడు. ఆయన ఆ పిప్పిని వదిలించేస్తాడు, దాన్ని నేనుగా మార్చేస్తాడు. ఇప్పుడు కమలాఫలం ఏది? నేనైపోయింది. ఇది చేయించగలిగిన ప్రజ్ఞారూపుడు ఆకాశరూపుడు భీముడు. కాబట్టి అటువంటి మహానుభావుడు ఆయన ఇన్ని నామాలతో ఏం చేస్తున్నాడు? ఆయన త్రిలోక పరిపాలన చేస్తున్నాడు. మనతో యజ్ఞం చేయించి హవిస్సులు దేవతలకు ఇస్తున్నాడు. మీరెళ్ళి వర్షం కురిపించండి దేవతల చేత మనకు భోగాలు ఇప్పిస్తున్నాడు. ఇంతమంది ఇన్ని ఎందుకు చేస్తుంటారు? ఆయన శాసనానికి భయపడి చేస్తుంటారు. ఇన్నిగా ఉండి పరిపాలన చేస్తుంటాడు. ఇది శివ వైభవం అంటే, ఇది మహానుభావుడు అంటే. అందుకని ఆయన సదాశివో. తినేసి నీకు ఇంత అవకాశం ఇచ్చినా నువ్వు నమస్కరించకపోయినా ఆయన ఊరుకుంటాడు. నువ్వు ఎన్ని తప్పులతో ప్రవర్తిస్తున్నా ఆయన ఊరుకుంటున్నాడు కాబట్టి సరిపోతుంది.
ఆయనే శిక్ష వేస్తే వెంటనే ఎలా ఉంటుందో చూడండి. అవకాశం 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 ఇస్తూ ఉంటాడు ఆకాశమూర్తిగా. మారుతాడేమో 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 అని చెప్పిస్తూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు. నీకు చెప్పితే కోపం వస్తే నీ కర్మ, నీ ఆకాశం మూసుకుపోతుంది, నీ అవకాశాలు సన్నగిల్లిపోతున్నాయని గుర్తు. కాబట్టి ఇది శివుడంటే, ఇది మహేశ్వర వైభవం అంటే. కాబట్టి ఇవాళ నేను ఒక 5-6 నామాలు పూర్తి చేసేసాను. రేపటి రోజున మళ్ళీ ఇంకొక నామాన్ని, చాలా అద్భుతమైనటువంటి నామానికి వ్యాఖ్య చేసే అవకాశాన్ని సర్వేశ్వరుడు కృప చేసి అనుగ్రహించుగాక. మంగళాసా